ఓం శాంతి. ఆడియో క్యాసెట్ నెంబర్ 383. क्योंकि बाबा ने बोला है यूपी को धर्म युद्ध का खेल दिखाना है. ఎందుకంటే బాబా అన్నారు యూపీకి ధర్మయుద్ధం యొక్క ఆటని చూపించాలి. तो दिखाना है ఎవరికి చూపించాలి? यूपी को धर्म युद्ध का खेल दिखाना है. యూపీకి ధర్మయుద్ధం యొక్క ఆటని చూపించాలి. अब जब यूपी को ही धर्म युद्ध का खेल दिखाना है ఇప్పుడు ఎప్పుడైతే యూపీకే ధర్మయుద్ధం యొక్క ఆటని చూపించాలో तो निमित्त व्यक्ति यूपी का बनेगा. అప్పుడు నిమిత్తమైన వ్యక్తి యూపీ వారు అవుతారా या बाहर का बनेगा? లేక బయట వారు అవుతారా? यूपी का बनेगा. యూపీ వారు అవుతారా? क्या? మంచిది. इसके लिए क्या करना है? దీనికోసం ఏం చెయ్యాలి? विजय वर्ष में पूरी विजय प्राप्त करने के लिए करना क्या है? విజయ సంవత్సరంలోని పూర్తిగా విజయాన్ని పొందడం కోసం ఏం చెయ్యాలి? करना है या अपने आप चलता रहेगा? చెయ్యాలా లేక దానంతట అదే నడుస్తూ ఉంటుందా? क्या करना है? ఏం చెయ్యాలి? क्या करना पड़ेगा? ఏం చెయ్యాల్సి ఉంటుంది? क्या करना पड़ेगा? ఏం చెయ్యాల్సి ఉంటుంది? क्या करना है? ఏం చెయ్యాలి? हम बच्चों को क्या करना है? పిల్లలైన మనకేం చెయ్యాలి? हैं? हम बच्चों को विशेष क्या करना है? పిల్లలైన మనకి విశేషంగా ఏం చెయ్యాలి? हैं? क्या करना है? ఏం చెయ్యాలి? जोर से बोलो ना. గట్టిగా చెప్పు. योगदान देना है. किसको? యోగదానాన్ని ఇవ్వాలని స్టూడెంట్ అన్నారు. యోగదానాన్ని ఇవ్వాలా? ఎవరికి? बाबा को. బాబాకి. बिजवंगा बन के बाबा आया हुआ है. అడుక్కునేవారుగా బాబా అయ్యి వచ్చి ఉన్నారా? बाबा को योगदान देना है. బాబాకి యోగదానాన్ని ఇవ్వాలి. विकारों का भी दान नहीं. పంచవికారాల దానము కూడా కాదు. बाबा बहुत भोगी बन गया है. బాబా చాలా భోగిగా అయిపోయారు. तो उसको योगदान देना है. అతనికి యోగదానాన్ని ఇవ్వాలి. हैं? अरे? అరే, हम बच्चों को कुछ नहीं करना है. పిల్లలైన మనకి ఏమీ చేయకూడదు. सिर्फ కేవలం बाप को తండ్రిని याद करना है. స్మృతి చెయ్యాలి. और बाप की याद भी మరియు తండ్రి యొక్క స్మృతి కూడా संगठित रूप में जितनी जाति याद करेंगे సంఘటిత రూపంగా ఎక్కువ ఎంత చేస్తాము उतना उसका असर और फोर्स जाती होगा. అంత దాని యొక్క ఫోర్స్ మరియు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. सारे विश्व में वो वाइब्रेशन फैलेगा. మొత్తం విశ్వం అంతటా వాటి యొక్క వైబ్రేషన్లు వ్యాపిస్తాయి. मधुबन के वाइब्रेशन మధువనం యొక్క వైబ్రేషన్లు सारी दुनिया में फैलते हैं. మొత్తం ప్రపంచం అంతటా వ్యాపిస్తాయి. तो जब सारी दुनिया में मधुबन के वाइब्रेशन फैलते हैं ఇప్పుడు ఎప్పుడైతే మొత్తం ప్రపంచం అంతటా వైబ్రేషన్లు వ్యాపిస్తాయో और मधुबन है कहाँ अभी? మరియు ఇప్పుడు మధువనం ఎక్కడ ఉంది? जहाँ मधुसूदन होगा वहाँ मधुबन होगा. ఎక్కడైతే మధుసూదనుడు ఉంటారో అక్కడ మధువనం ఉంటుంది. मधुसूदन सिर्फ हवा में होगा या प्रैक्टिकल में साकार में होगा? మధుసూదనుడు గాలిలో ఉంటారా, ప్రాక్టికల్ గా ఉంటారా, సాకారంలో ఉంటారా? जहाँ का ज्यादा दूर से मधुबन जहाँ होगा మధువనం ఎక్కడైతే ఉంటుందో वहाँ का प्रभाव क्या होगा प्रैक्टिकल? దాని యొక్క ప్రాక్టికల్ ప్రభావం ఎలా ఉంటుంది? मधुबन का प्रैक्टिकल प्रभाव क्या होगा? మధువనం యొక్క ప్రాక్టికల్ ప్రభావం ఎలా ఉంటుంది? जो आए उसको ये अनुभव. ఎవరు వస్తారో వారికి ఇది అనుభవం అవ్వాలి. क्या? ఏంటి? क्या अनुभव? ఏం అనుభవం అవ్వాలి?
शांति का वाइब्रेशन अनुभव, శాంతి యొక్క వైబ్రేషన్ల అనుభవం అవ్వాలి, एकाग्रता का वाइब्रेशन अनुभव हो, ఏకాగ్రత యొక్క వైబ్రేషన్ల అనుభవం అవ్వాలి, मधुरता का वाइब्रेशन अनुभव हो, భద్రత యొక్క వైబ్రేషన్ల అనుభవం అవ్వాలి, और बेहद की वैराग्य वृत्ति भी अनुभव। మరియు బేహద్దు వైరాగ్య వృత్తి కూడా అనుభవం అవ్వాలి। भले माया बेटी भी घुसी रहती है मधुबन में, భలే మాయాబేటి కూడా మధువనంలో దూరిపోయి ఉంటుంది, तो वो बीच बीच में कचरा डालती रहती है। అది మధ్య మధ్యలోని చెత్తని వేస్తూ ఉంటుంది। आते हैं मधुबन में भाग्य बनाने के लिए, మధువనానికి భాగ్యాన్ని తయారు చేసుకోవడం కోసం వస్తారు, और काम ऐसे कर देते हैं మరియు పనుల్ని ఎటువంటివి చేసేస్తారంటే जिससे नाम बदनाम हो जाए। దాని ద్వారా పేరు పాడైపోతుందో, लड़ेंगे झगड़ेंगे, కొట్లాడతారు పొట్లాడతారు, धक्का मुक्की करेंगे, కొట్లాడుతారు, हाथ पांव चला देंगे, కాళ్ళని చేతుల్ని నడిపించేస్తారు, चोरियां तोड़ देंगे, గాజుల్ని విరిచేస్తారు, कपड़े फाड़ देंगे, వస్త్రాలని చించేస్తారు, चोरियां कर लेंगे। దొంగతనం చేసేస్తారు। ये सब क्यों होता है? ఇవన్నీ ఎందుకు అవుతాయి? जब इतना ऊंचा स्थान है ఇప్పుడు ఇది ఎంత ఉన్నతమైన స్థానం అయ్యిందో तो संकल्प भी बहुत ऊंचे से ऊंच होना चाहिए, అప్పుడు సంకల్పాలు కూడా ఉన్నతమైనవి అవ్వాలి, वाचा भी बड़ी ऊंची होनी चाहिए। వాచ కూడా చాలా ఉన్నతమైనది అవ్వాలి। जैसे बाबा ने बोला कम बोलो, धीरे बोलो, मीठा बोलो, ఏ విధంగానైతే బాబా అన్నారో తక్కువగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి అని, और कर्मणा भी మరియు కర్మన కూడా बहुत श्रेष्ठ होनी चाहिए। చాలా శ్రేష్టంగా ఉండాలి। कुछ कुछ गलतियां होती तो रहती हैं, కొన్ని కొన్ని పొరపాట్లు అయితే అవుతూ ఉంటాయి। जो बाप के प्यार की लगन में ఎవరైతే తండ్రి యొక్క ప్రేమ యొక్క లగన్లోని मगन नहीं होने देती, మగనం అవ్వనివ్వదు, दूसरों को भी डिस्टर्ब करती है और अपने को भी डिस्टर्ब करती है। ఇతరుల్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది, స్వయాన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది। इसका कारण क्या है దాని కారణం ఏమయ్యింది? और कारण कौन बनते हैं? దాని కారణానికి ఎవరు అవుతారు? कारण है ज्ञान की कमी और पहचान की कमी। కారణం అయ్యింది జ్ఞానం యొక్క లోటు మరియు గుర్తింపు యొక్క లోటు। जिन्होंने बाप को ఎవరైతే తండ్రిని और बाप के श्रेष्ठता को नहीं पहचाना होगा, తండ్రి యొక్క ఎవరైతే తండ్రిని మరియు తండ్రి యొక్క శ్రేష్టమైన కార్యాన్ని గుర్తించలేదో, ज्ञान की गुह्याति गुह्यता को नहीं समझा होगा, జ్ఞానం యొక్క గుహ్యాతి గుహ్యతని అర్థం చేసుకోలేదు, वही आत्मा इस तरह की विघ्न पैदा करेगी। అదే ఆత్మలు ఇటువంటి విఘ్నాలని ఉత్పన్నం చేస్తాయి। और इन ऐसी आत्माओं को मधुबन के वातावरण में प्रवेश दिलाने के जो निमित्त बनते हैं, మరియు అటువంటి ఆత్మలని ఎవరైతే మధువనంలోకి ప్రవేశత చెయ్యడానికి నిమిత్తం అవుతారో लेकर के आते हैं। తీసుకొని వస్తారు। सिर्फ लेकर ही नहीं आते हैं, सरेंडर भी कराए जाते हैं। కేవలం తీసుకొనే రారు, సరెండర్ని కూడా చేసేస్తారు। उनके ऊपर भी उसका असर पड़ेगा। వారి మీద కూడా దాని ప్రభావం పడుతుంది। क्या कहा? ఏమన్నారు? संबंध में बाबा ने क्या कहा? దీని సంబంధంలోని బాబా ఏమన్నారు? मधुबन में बाप के सामने अगर कोई మధువనంలోని తండ్రికి ఎదురుగా ఒకవేళ ఎవరైనా भिखारी को ले आवेंगे, వికారిని తీసుకుని వచ్చినట్లయితే, चाहे कोई भी विकार क्यों न हो, అది ఏ వికారమైనా కూడా
हाथी का विकास, ऐसी बुद्धि हो जाएंगे। ఎటువంటి బుద్ధి అయిపోతుంది? अहिल्या का क्या गायन है? అహల్యది ఏం గాయనం ఉంది? पत्थर बुद्धि बन गई। రాతి బుద్ధిగా అయిపోయింది. जो आत्मा ऐसे श्रेष्ठ वातावरण में रहकर के विघ्न बनने का कारण बनती है, అయితే ఏ ఆత్మలైతే అటువంటి శ్రేష్టమైన వాతావరణంలో ఉండి విఘ్నాలు వెయ్యడానికి నిమిత్తంగా అవుతారో, वाइब्रेशन बिगाड़ने का कारण बनती है, వైబ్రేషన్ని పాడు చేయటానికి కారణమవుతారో, उनका तो दुर्भाग्य है ही। వారి యొక్క దుర్భాగ్యమైతే అవ్వనే అయ్యింది. लेकिन जो लाने की निमित्त बनती है उनका, उनके ऊपर ये आधा हिस्सा पहुंच जाता है। కానీ ఎవరైతే తీసుకురావడానికి నిమిత్తంగా అవుతారో వారి మీద కూడా సగం భాగం అనేది చేరుకోబడుతుంది वो तो पाप का। ఆ పాపం యొక్క. इसलिए ये विशेष कान खोल करके सुन लेना चाहिए। అందువలనే ఇప్పుడు విశేషంగా చెవుల్ని బాగా చెవులతో వినేయాలి. कि जो परमिशन देते हैं ఎవరైతే పర్మిషన్ ఇస్తారో या जो पार्टी बनाकर लाते हैं, లేక పార్టీని తయారు చేసి తీసుకొని వస్తారో वो बहुत सोच समझ करके వారికి బాగా ఆలోచించి समझ के అర్థం చేసుకొని తూచి देखभाल करके आत्माओं को लाया करें। చూసి ఆత్మలని తీసుకొని రావాలి. आज की झूठी दुनिया में झूठे एफिडेविट तो बहुत से बन जाते हैं। ఈ రోజుల్లోని अసత్యపు ప్రపంచంలోని అసత్యపు ఎఫిడవిట్లు అయితే చాలా తయారైపోతాయి. समर्पण होने के भी बन जाते हैं। సమర్పణ అయ్యేటటువంటివి కూడా తయారైపోతాయి. वो कोई बड़ी बात नहीं, ఇదేమి పెద్ద విషయం ఏమీ కాదు. लेकिन अंदर से ये परखना चाहिए కానీ లోపల నుండి ఇది గుర్తించాలి. कि ये फूल बाबा के सामने ले जाने योग्य है। ఏమనంటే ఈ పుష్పాలు బాబాకి ఎదురుగా తీసుకువెళ్ళడానికి యోగ్యమైనవయ్యాయా? चलो बाबा ने मुरली में कहा शंकर जी के शिव जी के मंदिर में, చలో బాబా మురళీలో అయితే అన్నారు శంకర్జీ యొక్క మందిరంలోని శివుని యొక్క మందిరంలోని पाक धतूरे भी अर्पण हो जाते। ఉమ్మెత్తు పువ్వులు జిల్లెడు పువ్వులు కూడా అర్పణ అయిపోతాయి. वो तो ठीक है। అదైతే సరే. पाक धतूरे जैसी आत्माएं జిల్లెడు పువ్వులు ఉమ్మెత్తు పువ్వులు లాంటి ఆత్మలు अर्पण हो जाती हैं, उनका भी कल्याण हो जाता है। అర్పణం అయిపోతాయి, వాటి యొక్క కళ్యాణం కూడా అయిపోతుంది. संग के रंग से कुछ न कुछ సాంగత్యపు రంగు ద్వారా ఎంతో కొంత प्राप्ति कर लेती है। ప్రాప్తిని చేసేసుకుంటారు. वो तो ठीक है। అదైతే సరే. लेकिन जो కానీ ఏదైతే अब के फूल अर्पण करते हैं मेहनत करके, గులాబీ పుష్పాలని అర్పణ చేస్తారో కష్టంని చేసి, और जो गंदी जगह में गंदे स्थानों से या మరియు మురికి స్థానంలోని మురికి వాతావరణం నుండి మురికి ఆత్మలని कहीं से भी उठाए के ఎక్కడి నుండైనా తీసుకొని आप धतूरे जैसे फूलों को ले आते हैं, ఉమ్మెత్త పువ్వులు మరియు జిల్లెడు పువ్వులు లాంటి ఆత్మలని ఏకత్రితం చేసి తీసుకొని వస్తారు. और नहाए ही नहीं, धोए नहीं और अर्पण कर गए और चले गए। స్నానం చేయకుండా శుభ్రం అవ్వకుండా అలాగే వచ్చేసినట్లయితే, వెళ్ళిపోయినట్లయితే क्या बढ़ा दी, दिखावा कर दिया हमने, बड़ी सेवा की। సంఖ్యని పెంచేశారు. दिखावा कर दिया हमने, बड़ी सेवा की। చూపించేశారు. ఏమనంటే పాంపెంట్ షోని చేసేసారు. ఏమనంటే మేము ఎంత సర్వీస్ని చేసేసామని. तो बाकी किसका ज्यादा बनेगा? భాగ్యం ఎవరిది ఎక్కువగా తయారవుతుంది? कभी ज्यादा बनेगा। ఎవరి భాగ్యం ఎక్కువగా తయారవుతుంది? गुलाब और कमल जैसे श्रेष्ठ फूलों को अर्पण करने वालों का भाग्य ज्यादा बनेगा।
గులాబీలని, కమల పుష్పాలు లాంటి ఆత్మలని అర్పణ చేసే వారి యొక్క భాగ్యం అనేది ఎక్కువగా తయారవుతుందా? या अकल धतूरे जिनके अंदर से లేక ఉమ్మెత్తు పువ్వులు, జిల్లెడు పువ్వులు దేని లోపల నుండైతే बदबू निकलती है, దుర్గంధం వెలువడుతూ ఉంటుందో? क्योंकि जो अपने लौकिक जीवन में ఎందుకంటే తమ లౌకిక జీవనంలోని बदबू धारण कर लेते हैं। बदबू कही जाती है बेविचार की। దుర్గంధాన్ని ధారణ చేసేస్తారు. దుర్గంధం అని, వ్యభిచారాన్ని దుర్గంధం అని అంటారు. भ्रष्टाचार की భ్రష్టాచారం అని. जब तक पूरी सफाई न हो जाए ఎంతవరకైతే పూర్తిగా క్లీన్ అవ్వదో उसके वाइब्रेशन निकलते जरूर। వాటి యొక్క వైబ్రేషన్లు తప్పకుండా బయటకు వస్తూ ఉంటాయి. तो ऐसे फूलों को, అయితే అటువంటి పువ్వులని क्योंकि ఎందుకు ईश्वरीय कार्य में अर्पण होते हैं, ఈశ్వరీయ కార్యంలోని అర్పణమవుతారు. परमात्मा बाप की ओर से तो मान्यता मिली हुई है। పరమాత్మ తండ్రి వైపు నుండి అయితే మాన్యత అనేది లభించింది. बाप तो आता ही है कांटों को फूल बनाने के लिए। తండ్రి ముళ్ళులని పుష్పాలుగా తయారు చేయడం కోసమే వస్తారు. तो कहते ही తండ్రి అయితే అననే అంటారు, गीत बनवाए हुए हैं, గీతాన్ని తయారు చేయించారు. उनसे गीत बनवाए हुए हैं। ఏం గీతాలని తయారు చేయించారు? भक्ति मार्ग में हम गीत गाते रहते हैं, वो गीत बनवाए किसने? భక్తి మార్గంలో ఏవైతే పాటలను మనం పాడుతూ ఉంటామో ఆ పాటలని తయారు చేయించింది ఎవరు? टचिंग किसने दी టచింగ్ ఎవరు ఇప్పించారు? है? बाप ने टचिंग दी ना। తండ్రి తండ్రి టచింగ్ ఇచ్చారు కదా. भक्ति मार्ग में భక్తి మార్గంలోని जो भी गीत बनाए गए हैं ఏవైతే గీతాలని తయారు చేయబడి ఉన్నాయో वो टचिंग भी तो बाप ने दी ना, ड्रामा प्लान अनुसार। డ్రామా ప్లాన్ అనుసారంగా ఆ టచింగ్ ని కూడా తండ్రి ఇచ్చారు కదా. मिले न फूल तो कांटों से दोस्ती कर ली। మిలేన ఫూల్తో కాంటోసే దోస్తీ కల్లి. పుష్పాలు లభించకపోయినట్లయితే ముళ్ళులతో స్నేహాన్ని చేసేశారు. चलो बाबा तो बाबा ही है, బాబా అయితే బాబానే అయ్యారు. उसका तो नाम ही खुदा। వారి యొక్క పేరే అయ్యింది ఖుదా. कोई सहयोग नहीं देगा तो खुद ही कर लेगा। ఎవరూ సహయోగం ఇవ్వకపోయినట్లయితే స్వయమే చేసేస్తారు. लेकिन हम बच्चों का भाग्य किससे बनेगा? కానీ పిల్లలైన మన యొక్క భాగ్యం దేనితో తయారవుతుంది? हम बच्चे जितना श्रेष्ठ संकल्प करेंगे, जितना श्रेष्ठ कर्म करेंगे, పిల్లలైన మనం ఎంత శ్రేష్టమైన సంకల్పాలని చేస్తాము, ఎంత శ్రేష్టమైన కర్మలని చేస్తాము, जितना श्रेष्ठ दान करेंगे, ఎంత శ్రేష్ట ధారణని చేస్తాము, उतना हमको श्रेष्ठता प्राप्त होगी। అంత మనకి శ్రేష్టత ప్రాప్తిస్తుంది. इसी मार्ग में कहते हैं कि दान భక్తి మార్గంలో అంటారు దానాన్ని सतो प्रधान, सतो सामान्य, रजो और तमो, సతో ప్రధానం, సతో సామాన్యం, రజో 3-4 प्रकार का होता है। తమో 3-4 ప్రకారాలది ఉంటుంది. श्रेष्ठ अर्पण करेंगे तो जैसे ही प्राप्त करेंगे जन्म जन्मांतर। శ్రేష్టాన్ని అర్పణ చేసినట్లయితే జన్మ జన్మాంతరాలు శ్రేష్టమే ప్రాప్తించుకుంటారు. और भ्रष्ट अर्पण करेंगे మరియు భ్రష్టాన్ని అర్పణ చేసినట్లయితే तो जन्म जन्मांतर प्राप्ति भी कैसी होगी? అప్పుడు జన్మ జన్మాంతరాలు ప్రాప్తి కూడా ఎలా అవుతుంది? कैसी प्राप्ति होगी? ఎటువంటి ప్రాప్తి అవుతుంది? जैसा अर्पण करेंगे वैसी ही प्राप्ति होगी। ఎలా అర్పణ చేస్తారో, ఎటువంటిది అర్పణ చేస్తారో అలాగే ప్రాప్తిస్తుంది, అటువంటిదే ప్రాప్తిస్తుంది. कभी घोर ब्राह्मण बन करके बाप तो आता है, తండ్రి కర్ణీగోర్ బ్రాహ్మణుడుగా అయ్యి అయితే వస్తారు, మహాబ్రాహ్మణుడుగా అయ్యి అయితే వస్తారు.
पुराना घुराना देते हैं। పాతవి అవి ఇస్తారు. आप पुराने को भी रिज्यूविनेट करके नया बनाते हैं। తండ్రి పాతది కూడా రిజ్యూవినేట్ చేసి కొత్తగా తయారు చేస్తారు. आप तो सर्वशक्तिवान है। తండ్రి అయితే సర్వశక్తివంతుడు. वो तो हर हालत में अपना काम पूरा कर लेगा। అతనైతే ప్రతి పరిస్థితుల్లోని తన పనిని చేసేస్తారు. लेकिन बच्चों की भावना के ऊपर सारा मदार चला जाता है। కానీ పిల్లల యొక్క భావన మీద మొత్తం ఆధారం అంతా వెళ్ళిపోతుంది. प्रधान विश्वरति राखा। భావ ప్రధాన్ విశ్వరచి రాక. भक्ति मार्ग में भी कहते हैं। భక్తి మార్గంలోని కూడా అంటారు. ऐसे भी कहा जाता है भाव के भूखे हैं भगवान। ఇలాగా కూడా అంటారు, భగవంతుడు భావం యొక్క ఆకలితో ఉంటారు అని. भावना नहीं तो कुछ भी नहीं। భావన లేకున్నట్లయితే ఏమీ ఉండదు. बात है कि हम बच्चों को कदम कदम पर इस बात का ध्यान रखना है। ముఖ్యమైన విషయం అయ్యింది, పిల్లలైన మనకి అడుగడుగులోని ఈ విషయంలోని అటెన్షన్ అనేది పెట్టుకోవాలి. कि आबू अब्बा का जो घर है ఏదైతే ఆబు అబ్బా యొక్క ఇల్లు ఉందో उसके वाइब्रेशन దాని యొక్క వైబ్రేషన్ पवित्र बनाने में పవిత్రంగా తయారు చేయడంలోని हम कोई कोर कसर नहीं रखते। మనము ఏమి కూడా లోటుని పెట్టుకోకూడదు. नहीं तो यहाँ आकर के हम जो बैटरी चार्ज करते हैं లేకుంటే ఇక్కడికి వచ్చి మన బ్యాటరీని ఏదైతే మనం ఛార్జ్ చేసుకుంటామో బ్యాటరీ में डिफेक्ट होने की वजह से డిఫెక్ట్ ఉన్న కారణంగా बैटरी में कैसा जल डाला जाता है? బ్యాటరీలోని ఎటువంటి జలాన్ని వేయడం జరుగుతుంది? डिस्टिल्ड वाटर डाला जाता है ना। డిస్టిల్ వాటర్ని వేస్తారు కదా. एकदम पवित्र जल डालेंगे పూర్తిగా పవిత్ర జలాన్ని వేసినట్లయితే तो बैटरी अच्छी चार्ज होती है। అప్పుడు బ్యాటరీ మంచిగా ఛార్జ్ అవుతూ ఉంటుంది. तो यहाँ जल कौन सा है? అయితే ఇక్కడ జలం ఏమయ్యింది? ज्ञान। జ్ఞానం అని స్టూడెంట్ అన్నారు. यहाँ ज्ञान जल है। ఇక్కడ జ్ఞాన జలం అయ్యింది. ज्ञान तो बाप से डायरेक्ट आता है। యాదైతే తండ్రి నుండి డైరెక్ట్గా వస్తుంది. జ్ఞానం అయితే తండ్రి నుండి డైరెక్ట్గా వస్తుంది. और बाप के ज्ञान के वाइब्रेशन के अनुकूल अगर हमने ఒకవేళ తండ్రి యొక్క జ్ఞానానికి వైబ్రేషన్లకి అనుకూలంగా वाइब्रेशन न फैलाए మనం వైబ్రేషన్ని వ్యాపించకపోయినట్లయితే और गंदे वाइब्रेशन फैलाने के निमित्त बने ఒకవేళ చెడు వైబ్రేషన్ని వ్యాపింప చేయటానికి నిమిత్తంగా అయినట్లయితే तो जो याद की पावर है అప్పుడు యాది యొక్క పవర్ ఏదైతే ఉంటుందో उसका हमको फायदा होगा जितना దాని యొక్క లాభం అనేది మనకి ఉంటుందా? होना चाहिए। ఎంతైతే అవ్వాలో नहीं होगा। అంత అవ్వదు. हमारी एकाग्रता उतनी नहीं बढ़ेगी जितनी बढ़नी चाहिए। మన ఏకాగ్రత ఎంత తయారవ్వాలో అంత తయారవ్వదు. और याद उतनी सहज नहीं होगी మరియు యాద్ అనేది అంత సహజం అవ్వదు जितनी होनी चाहिए। ఎంతైతే అవ్వాలో. सारा मदार है हमारी याद की यात्रा पर। మొత్తం ఆధారం అంతా అయ్యింది యాది యొక్క యాత్ర మీద. खासकर एडवांस पार्टी के बच्चों के लिए ముఖ్యంగా అడ్వాన్స్ పార్టీ పిల్లల కోసం అయ్యింది. एकता पर भी मदार है। खासकर एडवांस पार्टी के बच्चों के लिए ముఖ్యంగా అడ్వాన్స్ పార్టీ పిల్లల కోసం
पर भी मदार है। శ్రేష్టత మీద కూడా ఆధారం ఉంది. लेकिन एडवांस पार्टी में 2 ग्रुप है। కానీ అడ్వాన్స్ పార్టీలోని 2 గ్రూపులు ఉన్నాయి. एक है जन्मजात प्योरिटी के कच्चे, ఒకరయ్యారు జన్మజాత ప్యూరిటీలోని కచ్చావారు. और एक है जन्मजात ज्ञान के कच्चे। మరియు రెండో వారయ్యారు జన్మజాత జ్ఞానంలోని కచ్చావారు. मानो एडवांस पार्टी में एक ग्रुप है అడ్వాన్స్ పార్టీలోని 2 గ్రూపులు ఉన్నాయి. अंधा, గుడ్డివారు, और दूसरा ग्रुप है అంధులు. మరియు రెండో గ్రూప్ అయ్యింది लंगड़ा। కుంటివారు. अभी दोनों ग्रुप मिल गए क्या? ఇప్పుడు 2 గ్రూపులు కలిసిపోయాయా ఏంటి? अभी तो मिले नहीं है। ఇప్పుడైతే కలిసి లేరు. बाबा की वाणियों के अनुसार मिल जाने की पूरी संभावना है। బాబా యొక్క వాణీల ఆధారంగా పూర్తిగా కలిసేటటువంటి సంభావన అనేది ఉంది. कब तक? అంతవరకు अपने वाइब्रेशन के ऊपर, తమ వైబ్రేషన్ల మీద, अपनी वाचा के ऊपर, తమ వాచా మీద, अपनी कर्मणा के ऊपर। తమ కర్మ మీద, కర్మనా మీద अगर विशेष अटेंशन नहीं दिया ఒకవేళ విశేషమైన అటెన్షన్ని ఇవ్వకపోయినట్లయితే वातावरण వాతావరణం गंदा बनाते रहे, చెడుగా చేస్తూ ఉన్నట్లయితే, शांति के वातावरण को तोड़ते रहे, పవిత్రత యొక్క వాతావరణాన్ని తుంచుతూ ఉన్నట్లయితే, अशांति फैलाने के निमित्त बनते रहे, అశాంతిని వ్యాపింప చెయ్యటానికి నిమిత్తంగా అవుతూ ఉన్నట్లయితే, संगठन में भेद पैदा करते रहे, సంఘటనలోని భేదాన్ని ఉత్పన్నం చేస్తూ ఉన్నట్లయితే खुदा खैर करे। భగవంతుడు క్షమించరు. दुनिया वालों के ऊपर तो ప్రపంచం వారి మీద అయితే कहर बाद में ढलेगा। ప్రపంచం వారి మీద అయితే ధూళి తర్వాత పడుతుంది. विनाश पहले किसके लिए होना है? వినాశనం మొదట ఎవరి కోసం అవ్వాలి? दुनिया वालों के लिए होना है या बच्चों के लिए होना है? ప్రపంచం వారికి అవ్వాలా, ప్రపంచం వారి కోసం అవ్వాలా, లేక పిల్లల కోసం అవ్వాలా? పిల్లల కోసం అవ్వాలి అని స్టూడెంట్ అన్నారు. विनाश कल्याणकारी है వినాశనం కళ్యాణకారి అయ్యిందా या कल्याणकारी है? లేక అకల్యాణకారి అయ్యిందా? కళ్యాణకారి అయ్యింది అని స్టూడెంట్ అన్నారు. कल्याणकारी है तो कल्याण की शुरुआत पहले అయితే కళ్యాణం యొక్క ప్రారంభం అనేది మొదట ब्रह्मा बाप के ब्राह्मण बच्चों के घर से शुरू होगी బ్రహ్మ తండ్రి బ్రాహ్మణ పిల్లల యొక్క ఇంటి నుండి ప్రారంభం అవుతుందా, या बाहर की दुनिया से शुरू होगी? లేక బయట ప్రపంచం నుండి ప్రారంభం అవుతుందా? తండ్రి ఇంటి నుండి అని స్టూడెంట్ అన్నారు. अभी टाइम नहीं है। అయితే ఇప్పుడు టైం లేదు. अभी फूक फूक के कदम रखने की जरूरत है। ఇప్పుడు ఆచిచూచి అడుగుని పెట్టవలసిన సమయం ఇది. न दुख दो దుఃఖాన్ని ఇవ్వకూడదు और न दुख लो। మరియు దుఃఖాన్ని తీసుకోకూడదు. ये बात तो बड़ी जल्दी समझ लेते हैं किसी को दुख देना नहीं है। ఈ విషయం అయితే చాలా త్వరగా అర్థం చేసేసుకుంటారు. ఏమనంటే ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు అనేది. मैं तो उसमें भी बहुत से फेल। దానిలోని కూడా అవ్వడానికైతే చాలా మంది ఫెయిల్. लेकिन दुख लेना नहीं है, ऐसी स्टेज अपनी ज्ञान की पराकाष्ठा की बनाना। కానీ దుఃఖాన్ని తీసుకోకూడదు అనేది జ్ఞానం యొక్క పరాకాష్ఠ ఆధారంగా తయారు చేసుకోవడం. ये बात भी बहुत जरूरी है।
ఈ విషయం కూడా చాలా తప్పనిసరిది అయ్యింది. मधुबन మధువనం जैसे परम धाम सबसे श्रेष्ठ धाम है, ఏ విధంగానైతే పరంధాము అన్నింటికంటే శ్రేష్టమైన ధామం అయ్యిందో, ऐसे मधुबन అదే విధంగా మధువనం सारे संसार में सबसे श्रेष्ठ गया हुआ है। మొత్తం ప్రపంచం అంతటా అన్నింటికంటే శ్రేష్టమైనదిగా గాయనం చేయబడింది. इससे ज्यादा श्रेष्ठ स्थान परिवर्तन भूमि वही होती नहीं है। దీనికంటే శ్రేష్టమైనది ఇంకా పరివర్తన భూమి అనేది ఇంక ఏమీ ఉండదు. परिवर्तन भूमि में आकर పరివర్తన భూమిలోకి వచ్చి परिवर्तन के कार्य में सहयोग न देकर పరివర్తన యొక్క కార్యంలోని సహయోగాన్ని ఇవ్వకుండా और ही हम असहयोग करेंगे ఇంకా మనం అసహయోగాన్ని చేసినట్లయితే तो हाल क्या होगा? అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? परिवर्तन भूमि में పరివర్తన భూమిలోని परिवर्तन तो होना है, పరివర్తన అయితే అవ్వాలి. जो टाइम निर्धारित है उसके अंदर ही परिवर्तन होना है। ఏదైతే టైం నిర్ధారితమై ఉందో దాని లోపలే పరివర్తన అవ్వాలి. लेकिन जो विघ्न डालने के निमित्त बनते हैं, కానీ ఎవరైతే విఘ్నాలను వేయడానికి నిమిత్తంగా అవుతారో वो अपने को उनसे कम न समझे, వారు స్వయాన్ని వారికంటే తక్కువగా అనుకోకూడదు. उन विघ्न डालने वाली राक्षसी प्रवृत्तियों के ఆ విఘ్నాలను వేసేటటువంటి రాక్షసీ ప్రవృత్తి వారి యొక్క मुकाबले जो बाहर से देखने में आ रही है कि ये विघ्न डालने वाले हैं, వారితో పోల్చుకొని ఏదైతే బయట నుండి విఘ్నాలని వేయడానికి నిమిత్తంగా అయి ఉన్నారో अगर खतरनाक दुश्मन कौन सा होता है, अंदर का या बाहर का? ప్రమాదకరమైన శత్రువు ఎవరవుతారు? బయటవారా లేక లోపలవారా? లోపలవారు అని స్టూడెంట్ అన్నారు. जो दुश्मन अंदर ही अंदर पनपता है वो बहुत खतरनाक होता है। ఏ శత్రువు అయితే లోపల లోపలే ఫలిస్తూ ఉంటాడో అతడు చాలా ప్రమాదకరమైన వాడై ఉంటాడు. ऐसी को तोड़ने वाला होता है। అతడు యూనిటీని తుంచేటటువంటి వాడు అవుతాడు. यूनिटी का हनन करने वाला होता है। యూనిటీని పాడు చేసేటటువంటి వాడు అవుతాడు. ऐसी आत्माओं से అటువంటి ఆత్మలతోని बहुत सजग रहने की जरूरत है। చాలా జాగ్రత్తగా ఉండేటటువంటిది అయ్యింది. मन बाबा ने कहा हुआ है, భలే బాబా అన్నారు, ये मधुबन ऐसा पांडवों का किला बन जाएगा जिसमें एक भी विकारी पांव नहीं रख सकेगा। ఈ మధువనం ఎటువంటి కోటగా తయారైపోతుంది అంటే ఒక్కరూ కూడా వికారి ఈ కోటలోని అడుగుని పెట్టలేరు. वो टाइम दूर नहीं है। ఇప్పుడు ఆ టైం అనేది దూరంగా లేదు. पर अभी से अपने ऊपर ध्यान नहीं दिया ఒకవేళ ఇప్పటి నుండే స్వయం మీద ధ్యానం పెట్టకపోయినట్లయితే पछताना पड़ेगा। పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది. कि नहीं, అలా కాదు. अब अभी मधुबन में है ఇప్పుడు మనం మధువనంలోనే ఉన్నాము. तो हम निश्चिंत रहे। మనం అప్పుడు నిశ్చింతగా ఉన్నాము.
और बाबा मधुबन में नहीं है మరియు బాబా మధువనంలోని లేరు, तो हम चाहे जो कुछ करें, అప్పుడు మనం ఏం కావాలంటే అది చేసేద్దాం. लेकिन मुरली में क्या बोला हुआ है? కానీ మురళీలో బాబా ఏమన్నారు? दिन प्रतिदिन రోజుకి ప్రతిరోజు बाप दादा मधुबन से बाहर బాబ్దాదా మధువనం నుండి బయటికి क्या बोला? ఏమన్నారు? नहीं जाएंगे। వెళ్ళరు. इसका अर्थ क्या दुष्ट में लगाया जाएगा स्कूल में? ఈ అర్థాన్ని ఏంటి సూక్ష్మంగా వర్తింపజేయాలా లేక స్థూలంగా వర్తింపజేయాలా? हद का अर्थ है या बेहद का? హద్దు యొక్క అర్థం అయ్యిందా లేక బేహద్దుదా? बेहद का अर्थ का मतलब బేహద్దు అర్థం అంటే मन शरीर से न हो तो భలే శరీరంతో లేకపోయినప్పటికీ కూడా भी అయినా కూడా बाप दादा की बुद्धि का केंद्रीयकरण कहाँ रहेगा? బాబ్దాదా యొక్క బుద్ధి యొక్క కేంద్రీకరణ అనేది ఎక్కడుంటుంది? मधुबन में। మధువనంలోని అని స్టూడెంట్ అన్నారు. మధువనంలోని ऐसे बोला అలా అన్నారు. कि तुम सब बच्चे अपने को मधुबनवासी समझो। పిల్లలైన మీరు అందరూ స్వయాన్ని మధువనవాసీయులుగా అనుకోండి. चाहे घर गृहस्थ में रहते हो, భలే గరగ్రహస్థంలోని ఉన్నా కూడా, अपने गांव अपने शहर में रहते हो, తమ గ్రామం తమ నగరంలో ఉంటూ ఉన్నా కూడా, तो भी क्या समझो? కానీ ఏమనుకోవాలి? बुद्धि से सदैव मधुबनवासी रहो। బుద్ధితో సదైవం మధువనవాసీలై ఉండండి. तो उनको भी मधुबनवासी कहा जाएगा। అప్పుడు వారిని కూడా మధువనవాసీయులు అని అంటారు. और जो मधुबन में रहते हैं शरीर से, మరియు ఎవరైతే శరీరంతోని మధువనంలోని ఉంటారో, लेकिन उनकी बुद्धि बाहर की दुनिया में घूमती रहती है, देह और देह के संबंधियों में। కానీ వారి బుద్ధి బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది, దేహం మరియు దేహం యొక్క సంబంధీయులలోని. तो वो कहाँ के वासी हुए? అప్పుడు వారు ఎక్కడ వాసీయులయ్యారు? वो బయట వాసీయులయ్యారు అని స్టూడెంట్ అన్నారు. बाहर की दुनिया के वासी బయట ప్రపంచం యొక్క వాసి संसार के बीच साबित हो जाएंगे। ప్రపంచం ఎదురుగా రుజువైపోతారు. अंत में रिजल्ट क्या होगा? అంతంలో రిజల్ట్ ఏమవుతుంది? उनका अंत में रिजल्ट ये होगा कि बहुत लंबे समय तक साकार में शरीर से मधुबन में तो रहे, అంతంలో రిజల్ట్ ఏమవుతుంది అంటే సాకార శరీరంతోని భలే మధువనంలో అయితే ఉన్నారు, लेकिन बुद्धि से बाहर रहने के कारण अंतिम जो फाइनल परीक्षा होगी, కానీ బుద్ధితో బయట ఉన్న కారణంగా అంతిమంలో ఫైనల్ పరీక్ష ఏదైతే అవుతుందో उसमें कहाँ जाकर के गिरेंगे? దానిలోని ఎక్కడికి వెళ్ళి పడతారు? बाहर दुनिया में जाएंगे। బయట ప్రపంచంలోకి వెళ్ళి పడతారు. और जिनकी बुद्धि लगातार మరియు ఎవరి బుద్ధి అయితే ఏకదాటిగా मधुबन में बनी रही होगी, भले बाहर की दुनिया में रहना पड़ा हो, మధువనంలో పెట్టబడి ఉంటుందో, భలే బయట ప్రపంచంలో ఉండి ఉన్నా కూడా, वो कहाँ आ जाएंगे? వారు ఎక్కడికి వచ్చేస్తారు? मधुबन में आ जाएंगे। మధువనంలోకి వచ్చేస్తారు. इसलिए इस वर्ष अध्यक्षवाणी में क्या बोला? అందువలనే ఈ సంవత్సరం యొక్క అవ్యక్తవాణిలోనే ఏమన్నారు? मधुबन वालों को मधुबन छोड़ना पड़ेगा। మధువనం వారికి మధువనాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. गीता पाठशाला वालों को గీతా పాఠశాల వారికి गीता पाठशाला छोड़ी। గీతా పాఠశాలని విడిచిపెట్టాల్సి ఉంటుంది. गीता पाठशालाएं कहाँ होती है? मधुबन में। గీతా పాఠశాలలు ఎక్కడుంటాయి? మధువనంలోనా? बाहर की दुनिया में। బయట ప్రపంచంలోని. तो वो गीता पाठशालाओं वाले भले बाहर की दुनिया में है, అయితే ఆ గీతా పాఠశాల వారు భలే బయట ప్రపంచంలో ఉన్నా కూడా, लेकिन वो गीता पाठशाला के टीचर और जिज्ञासु
కానీ ఆ గీతా పాఠశాల యొక్క టీచర్స్ మరియు జిజ్ఞాసువులు भावना लेकर के मधुवन में आते हैं భావనతోని మధువనంలోకి వస్తారు और मधुवन में आकर के वो सुख लेकर के जाते हैं, మరియు మధువనానికి వచ్చి దుఃఖాన్ని తీసుకొని వెళ్తారు, होकर के जाते हैं, దుఃఖీగా అయి వెళ్తారు, आंसू बहाते हुए जाते हैं। కన్నీళ్ళని పెట్టి వెళ్తారు. दंड कौन भुगते हैं? దండన అనేది ఎవరు భోగిస్తారు? శిక్షని ఎవరు భోగిస్తారు? जो मधुवन के वाइब्रेशन को मधुवन में रहते हुए ही तोड़ रहे हैं, మధువనం యొక్క వైబ్రేషన్ని మధువనంలో ఉంటూ కూడా ఎవరైతే తుంచుతున్నారో उनके ऊपर వారి పైన 100 गुना 1000 गुना बोझ जाता रहता है। 100 రెట్లు 1000 రెట్లు పాపం అనేది పెరుగుతూ ఉంటుంది. जी, ఇప్పుడు बहुत ऊंची चढ़ाई चल रही है, చాలా ఉన్నతంగా పైకి ఎక్కటం జరుగుతుంది. जैसे पहाड़ों पे चढ़ते हैं ఎలా అయితే పర్వతాల మీదకి ఎక్కుతారో, तो जब ऊंची चोटी पे चढ़ते हैं ఎప్పుడైతే ఉన్నతమైన శిఖరానికి ఎక్కుతారో तो एक एक कदम ऊंचाई पर चढ़ने के लिए అప్పుడు ఉన్నతంగా ఎక్కడం కోసం ఒక్కొక్క అడుగుని వేయడం కోసం सीढ़ियां गाड़ते हुए మేకుల్ని కొడుతూ उसमें रस्सी बांधते हुए దానిలోని తాడుని కడుతూ बड़े संभल संभल करके चढ़ा जाता है। చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. थोड़ी सी चूक हुई కొంచెం గురి తప్పినా కూడా और कहाँ गिरेंगे? అప్పుడు ఎక్కడ పడతారు? पूरा 1000 फीट गहरी खाई में खड्डे में जाके गिरेंगे। వేల మైళ్ళ గుంటలోని గొయ్యిలోకి వెళ్ళి పడతారు, లోతులోకి వెళ్ళి పడతారు. अभी पुरुषार्थ की गति भी बहुत ఇప్పుడు పురుషార్థం యొక్క గతి కూడా చాలా गुह्य से गुह्य चल रही है। గుహ్యాతి గుహ్యంగా నడుస్తుంది. खास करके पुरुषोत्तम संगम युग कहाँ का गाया हुआ है? ముఖ్యంగా పురుషోత్తమ సంగం యుగం అనేది ఎక్కడిది గాయనం చేయబడి ఉంది? మధువనంది అని స్టూడెంట్ అన్నారు. बाहर की दुनिया का బయట ప్రపంచందా? మధువనంది అని స్టూడెంట్ అన్నారు. पुरुषोत्तम संगम युग है ही मधुबन के अंदर। పురుషోత్తమ సంగమ యుగం అవ్వనే అయ్యింది మధువనంలోని. यहाँ पुरुषोत्तम है ఎక్కడైతే పురుషోత్తముడు ఉన్నారో वही पुरुषोत्तम संगम युग होता है। అక్కడే పురుషోత్తమ సంగమ యుగం కూడా ఉంటుంది. तो ऐसी श्रेष्ठ भूमि पर అయితే అటువంటి శ్రేష్ఠ భూమి మీద पहले भी बताया మొదట కూడా చెప్పారు, कि हम ब्राह्मण बच्चों को बहुत ध्यान देना है अपने संकल्पों पर। బ్రాహ్మణ పిల్లలైన మన సంకల్పాల మీద చాలా ధ్యాసని పెట్టాలి, अपने वाइब्रेशन पर, తమ వైబ్రేషన్ మీద, अपनी वाचा पर, తమ వాచ మీద, और अपनी कर्मणा पर। మరియు తమ కర్మన మీద. अभी नहीं तो कभी नहीं। ఇప్పుడు లేకుంటే ఎప్పుడు ఉండదు. अब ये लास्ट चांस भी हाथ से निकल जाएगा। ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ కూడా చేతుల నుండి వెళ్ళిపోతుంది. बहुत गई थोड़ी रही, थोड़ी की खोई रही। ये చాలా వెళ్ళిపోయింది, కొద్దిగా మిగిలి ఉంది, కొద్దిగాలోని కూడా కొద్దిగా ఉంది. किस समय का है? ఈ గాయనం అనేది ఏ సమయం దయ్యింది? पिछले 60 वर्षों का ये गायन नहीं है।
వెనుకటి 7 సంవత్సరాల కోసం ఈ గాయనం కాదు. ये गायन इस समय का है। ఈ గాయనం ఈ సమయంద అయ్యింది. एक घड़ी आधी में पुण्याद तुलसी संगत साधु की हरे कोटि अपराध। एक घड़ी आदि में पुण्य तुलसी संगत साधकी हरे कोटि अपराध. जो साधना करने वाले साधु हैं, ఎవరైతే సాధనని చేసేటటువంటి సాధువులు ఉన్నారో उनको अपनी वाचा को साधना चाहिए। వారికి తమ యొక్క వాచాని సాధన చెయ్యాలి. अपनी कर्मेंद्रियों को साधना चाहिए। తమ కర్మేంద్రియాలని సాధన చెయ్యాలి. गिरने नहीं देना चाहिए। పడిపోనివ్వకూడదు. अपने संकल्पों पर, अपने वाइब्रेशन पर తమ సంకల్పాల మీద, తమ వైబ్రేషన్ల మీద साधना का प्रभाव देखना चाहिए। సాధన యొక్క ప్రభావం అనేది కనిపించాలి. क्योंकि अभी ఎందుకంటే ఇప్పుడు अमृत वेले का लास्ट टाइम चल रहा है। అమృతవేళ యొక్క లాస్ట్ టైం అనేది నడుస్తుంది. सूर्योदय से पहले वो अमृत वेला जो होता है, సూర్యుడు ఉదయించడానికి ముందు ఏదైతే అమృతవేళ అనేది ఉంటుందో वो बहुत महत्व का होता है। అది చాలా మహత్వమైనది అయి ఉంటుంది. तो रात्रि के 12 बजे से भी अमृत वेला है। అయితే రాత్రి 12 గంటల నుండి కూడా అమృతవేళ అయ్యింది. लेकिन वो उतना महत्वपूर्ण नहीं होता। కానీ అది అంత మహత్వపూర్ణమైనది అవ్వదు. लेकिन जब सूर्योदय होना होता है, सूर्य కానీ ఎప్పుడైతే సూర్యుడు ఉదయించనున్నవాడు అవుతాడో, की लालिमा आगे आगे सामने दिखाई पड़ती है, సూర్యుడి యొక్క లాలిమ ముందుకు ముందుకు కనిపిస్తూ ఉంటుందో, सूर्योदय होने से पहले సూర్యుడు ఉదయించడానికి ముందు जो तो छोटा समय होता है, మసక చీకటి సమయం ఉంటుందో, कहीं लगता है कि दिन है, कहीं लगता है कि अंधियारा है। ఒకసారి అనిపిస్తుంది పగలుగా, ఒకసారి అనిపిస్తుంది అంధకారంగా. जो अंधेरा फैलाने वाली आत्मा है वो इसी ఎవరైతే అంధకారాన్ని వ్యాపించేటటువంటి ఆత్మలు ఉంటారో వారు దానిలోనే पुरुषार्थ में रहती है कि अंधेरा कायम रहेगा। ఏమనంటే ఇదే పురుషార్థంలో ఇమిడి ఉంటారు, అంధకారం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది అని. उनके संकल्प यही चलते रहते हैं, उनकी करवाना यही चलती रहती है, उनकी बातें यही चलती रहती है। వారి సంకల్పాలు ఇవే నడుస్తూ ఉంటాయి, వారి కర్మన అనేది ఇదే నడుస్తూ ఉంటుంది, వారి యొక్క వాచ అనేది ఇదే నడుస్తూ ఉంటుంది. कि हम अंधेरे को नष्ट नहीं होने देंगे। మేము అంధకారాన్ని నష్టం అవ్వనివ్వము. क्यों? ఎందుకు? मधुबन के वातावरण में जहाँ ज्ञान सूर्य अपना कार्य कर रहा हो, वहाँ మధువనం యొక్క వాతావరణంలోని ఎక్కడైతే జ్ఞాన సూర్యుడు తన పనిని చేస్తున్నారో అక్కడ अगर अंधेरा नजर आए किसी को, ఒకవేళ ఎవరికైనా అక్కడ అంధకారం కనిపిస్తున్నట్లయితే अरे कुछ नहीं, यहाँ क्या परमात्मा बाप का काम चल रहा है सर। అరే ఏమీ లేదు, ఇక్కడ పరమాత్ముడి తండ్రిది కార్యం నడుస్తుందా ఏంటి, यहाँ भगवान का काम चल रहा है। ఇక్కడ భగవంతుని యొక్క పని నడుస్తుందా. अगर ये किसी को संकल्प पैदा हुआ, ఒకవేళ ఎవరికైనా ఈ సంకల్పం ఉత్పన్నం అయినట్లయితే तो ये अंधेरा कायम रहने वाली बात हुई, అప్పుడు ఇది అంధకారం అనేది ఎల్లప్పుడూ ఉండేటటువంటి విషయం అయ్యిందా, या रोशनी फैलने वाली बात हुई है। లేక ప్రకాశం అనేది వ్యాపించేటటువంటి విషయం అయ్యిందా. ये उसके दिल में अंधेरा कायम हो गया, ఇది వారి యొక్క హృదయంలోని అంధకారం అనేది ఎల్లప్పటికీ నిలిచిపోయింది. हम ब्राह्मण बच्चे निमित्त बन गए బ్రాహ్మణ పిల్లలైన మనం నిమిత్తంగా అయిపోయాము. अंधेरा फैलाने।
అంధకారాన్ని వ్యాపింపచేయడానికి. किसी आत्मा को निश्चय विश्वास ఆ ఆత్మలకి నిశ్చయము, విశ్వాసము, श्रद्धा बैठाना है శ్రద్ధని కూర్చోబెట్టాలా या उखाड़नी है। లేక పెకిలించి వేయాలా? बाप के ऊपर श्रद्धा बैठाने के निमित्त बनना चाहिए। తండ్రి మీద శ్రద్ధని కూర్చోబెట్టేటటువంటి పనిని చెయ్యాలి. बाप के कार्य में తండ్రి యొక్క కార్యంలోని आत्मा अर्पण कब होगी? ఆత్మ అర్పణ అనేది ఎప్పుడవుతుంది? श्रेष्ठ आत्माएं अर्पण कब होगी? శ్రేష్ఠ ఆత్మలు అర్పణ అనేది ఎప్పుడయ్యారు? जब ఎప్పుడైతే जब उन्हें ये लगे ఎప్పుడైతే వారికి ఇది అనిపిస్తుందో कि वास्तव में यहाँ ईश्वर का कार्य चल रहा है। వాస్తవానికి ఇక్కడ ఈశ్వరుని యొక్క కార్యం నడుస్తుందని. तो उनको ये अंदर से अनुभूति नहीं होती। కానీ ఈ అనుభూతి అనేది లోపల నుండి ఎవ్వరికీ అవ్వదు. जहाँ देखो वहाँ शैतानों का राज्य लगा पड़ा है। ఎక్కడ చూసినా అక్కడ సైతానుల యొక్క రాజ్యం అనేది ఉంది. शैतानों जैसी एक्टिविटी देखने में आती है। సైతాన్ దెయ్యాల వలె యాక్టివిటీ అనేది చూడడానికి కనిపిస్తుందో, तो जैसे हम अंधेरा कायम रखने वाले असुर है, ఎలాగూ అంటే మనం అంధకారాన్ని ఎల్లప్పటికీ పెట్టేటటువంటి సైతాన్ ఆత్మలమయ్యాము, ఆసురి ఆత్మలమయ్యాము. जिन्हें रात्रि ही अच्छी लगती है, इसलिए उनका नाम है। వారికి రాత్రి మంచిగా అనిపిస్తుంది, అందువలనే వారి పేరయ్యింది शास्त्रों में निशाचर। శాస్త్రాలలోని నిశాచరులు. कहाँ विचरण करते रहते हैं? ఎక్కడ విచరణ అనేది చేస్తూ ఉంటారు? निशा माना रात्रि। నిష అంటే రాత్రి. वो रात्रि में ही विचरण करना पसंद करते हैं। వారు రాత్రిలోనే తిరగడం ఇష్టపడతారు. जैसे चोर डकैत, ఎలా అయితే దొంగలు దోపిడీదారులు ఉంటారో उनको दिन अच्छा ही नहीं लगता। వారికి పగలు మంచిగానే అనిపించదు. दूसरों को भी चाहते हैं कि ये हमारे समान बन जाए। ఇతరుల నుండి కూడా కోరుకుంటారు ఏమనంటే వీరు కూడా మా సమానంగా అయిపోవాలని, हम शरीर के पुरुषार्थी बन जाए మా వలే పురుషార్థులుగా అయిపోవాలి. और खुद भी ऐसे ही रास्ते पर चलते हैं। మరియు స్వయం కూడా అదే విధంగా రంగుల్ని మారుస్తూ ఉంటారు. बाकी घर में బాబా ఇంట్లోని ऐसी जमात नहीं बनने देना है। అటువంటి బాబా ఇంట్లోని అటువంటి జమాత్ వర్గమని జనసమూహాన్ని తయారవ్వనివ్వకూడదు. वाइब्रेशन बनेंगे, అటువంటి వైబ్రేషన్లు తయారవుతాయి. शांति के वाइब्रेशन बनेंगे, శాంతి యొక్క వైబ్రేషన్లు తయారవుతాయి. पवित्रता के वाइब्रेशन बनेंगे। పవిత్రత యొక్క వైబ్రేషన్లు తయారవుతాయి. पवित्रता के वाइब्रेशन माना పవిత్రత యొక్క వైబ్రేషన్లు అంటే एक बाप, ఒక్క తండ్రి తప్ప दूसरा न कोई। రెండో వారు ఎవ్వరూ లేరు. इतना हमारा पुरुषार्थ सहज होता जाएगा, అంత మన పురుషార్థం సహజంగా అవుతూ వెళ్తుంది, अंतर होता जाएगा, తేడా అవుతూ వెళ్తుంది, परिपक्व होता जाएगा। పరిపక్వం అవుతూ వెళ్తుంది. नीचे अवस्था ऊंची होती है, कभी नीचे गिरती है। లేకుంటే అవస్థ ఒకసారి ఉన్నతంగా అవుతుంది, ఒకసారి కిందకి పడుతుంది. जिनकी खुद की अवस्था नीचे ऊपर होती है, वो ఎవరి అవస్థ అయితే కిందకి పైకి అవుతుందో వారు दूसरों को भी नीचे ऊपर करने के निमित्त बन जाते हैं। ఇతరులని కూడా పైకి కిందకి చేయడానికి నిమిత్తంగా అయిపోతారు. तो अभी न खुद नीचे ऊपर होना है అయితే ఇప్పుడు స్వయం కూడా కిందకి పైకి అవ్వకూడదు, और न संगी साथियों को ऊपर नीचे होने देना है।
మరియు మన సహచరుల్ని స్నేహితుల్ని కూడా పైకి కిందకి అవ్వనివ్వకూడదు. वाइब्रेशन को వైబ్రేషన్ని बनाना और बिगाड़ना తయారు చేయడం మరియు పాడు చేయడం ये किसी और के हाथ में नहीं है. ఇది వేరే ఎవ్వరి చేతుల్లోని లేదు. हमने ही परिस्थिति को बिगाड़ा. మనమే స్వయం స్థితిని పాడు చేశాము. तो दुनिया बिगड़ गई. అప్పుడు ప్రపంచం పాడైపోయింది. और हमने ही परिस्थिति को बनाया. మరియు మనమే స్వయం స్థితిని తయారు చేశాము. तो दुनिया सुधर गई. అప్పుడు ప్రపంచం పరివర్తన అయిపోయింది. तो सत्य को बनाना, అయితే సత్యుగంని తయారు చేయడం, स्वर्ग बनाना, స్వర్గంని తయారు చేయడం, स्वर्ग बनाना స్వర్గాన్ని తయారు చేయడం और नरक बनाना మరియు నరకాన్ని తయారు చేయడం ये किसके हाथ में हुआ? ఇది ఎవరి చేతుల్లోనే ఉంది? हाँ? हम आत्मा रूपी बच्चों के हाथ में ये बात है. ఆత్మారూపి పిల్లలైన మన చేతుల్లో ఈ విషయం ఉంది. कि हम अपने लिए चाहे स्वर्ग बनाए अथवा नरक बनाए. కావాలంటే మన కోసం మనం నరకాన్ని తయారు చేసుకోవచ్చు, లేదంటే స్వర్గాన్ని తయారు చేసుకోవచ్చు. सुप्रीम कोर्ट बाप को सिर्फ रास्ता बता करके चला जाता है. సుప్రీం సోల్ తండ్రి కేవలం మార్గాన్ని చెప్పి వెళ్ళిపోతారు. उस रास्ते पर जो चलते हैं ఆ మార్గంలో ఎవరైతే నడుస్తారో अपने प्रैक्टिकल जीवन में తమ ప్రాక్టికల్ జీవితంలోని वो प्राप्ति करते हैं. వారు ప్రాప్తిని చేసుకుంటారు. जन्म जन्मांतर की सुख की प्रारब्ध ले लेते हैं. జన్మ జన్మాంతరాలు సుఖం యొక్క ప్రాలబ్ధాన్ని తీసేసుకుంటారు. कहा जाता है बाप ने हमको बता दिया. అనడం జరుగుతుంది, తండ్రి మాకు వారసత్వాన్ని ఇచ్చారని. वास्तव में बाप तो ज्ञान का ही बनता देता है. నిజానికి తండ్రి అయితే జ్ఞానం యొక్క వారసత్వాన్నే ఇస్తారు. सुख शांति का वास्ता डायरेक्ट नहीं देता है. సుఖశాంతి యొక్క వారసత్వాన్ని డైరెక్ట్గా ఇవ్వరు. कहे का वर्षा देता है. దేని యొక్క వారసత్వాన్ని ఇస్తారు? निराकार से कौन सा वर्षा मिलता है? నిరాకారుని ద్వారా ఏం వారసత్వం లభిస్తుంది? निराकारी ज्ञान रत्न का वर्षा मिलता है. నిరాకారి జ్ఞాన రత్నాల యొక్క వారసత్వం లభిస్తుంది. लेकिन सुख शांति का जो प्रैक्टिकल जीवन का वर्षा है కానీ సుఖశాంతి యొక్క ప్రాక్టికల్ జీవితం యొక్క వారసత్వం ఏదైతే ఉంటుందో वो हम बच्चे अपने पुरुषार्थ से ही प्राप्त कर सकते हैं. ఆ వారసత్వం పిల్లలైన మనం మన పురుషార్థం ద్వారానే ప్రాప్తించుకోగలుగుతాము. रावण की तरह अगर ज्ञान उठाएंगे రావణుడు వలె ఒకవేళ జ్ఞానాన్ని తీసుకున్నట్లయితే, ఎత్తినట్లయితే बस ज्ञान सुनना और दूसरों को सुनाना అంతే, और अपने జ్ఞానాన్ని వినడం మరియు ఇతరులకి వినిపించడం, जीवन में धारण कुछ भी करना नहीं. తమ జీవితంలోని ధారణ అనేది ఏమీ చెయ్యకుండా ఉండడం. तो ऐसों का जीवन शांत बनेगा. जन्म जन्मांतर का ना शांत बनेगा. అయితే అటువంటి వారి యొక్క జీవితం జన్మ జన్మాంతరాలు శాంతిగా తయారవుతుందా లేక అశాంతిగా తయారవుతుందా? अशांत जीवन बनेगा. అశాంతి జీవనం తయారవుతుంది. अशांति की दुनिया बनाएंगे और अशांति की दुनिया में भूत प्रेतों की तरह भटकते रहेंगे. అశాంతి ప్రపంచాన్ని తయారు చేస్తారు మరియు అశాంతి ప్రపంచంలోని భూత ప్రేతాలు వలె భ్రమిస్తూ ఉంటారు. क्योंकि भूत प्रेतों को कहीं भी चैन नहीं मिलता. ఏ విధంగానైతే భూత ప్రేతాలకి ఎక్కడా కూడా శాంతి లభించదో, जहाँ पहुँचते हैं वहाँ उनकी पिटाई करके डंडे मार मार करके भगाते रहते हैं. ఎక్కడికైతే చేరుకుంటారో అక్కడ వారిని కొట్టి కొట్టి కర్రతోని పరిగెత్తింపజేస్తూ ఉంటారు. और भूत భూతాన్ని పరిగెత్తింపజేయండి. చలో భూత్.
భగావో భూ. ऐसी उनकी हालत हो जाती है। ఆ విధంగా వారి యొక్క పరిస్థితి అయిపోతుంది. समय थोड़ा है, సమయం కొద్దిగా ఉంది. उस थोड़े से समय में ఆ కొద్దిగా సమయంలోని हम बच्चों को పిల్లలైన మనకి अभी वो पुरुषार्थ करना है ఇప్పుడు ఎటువంటి పురుషార్థమని చెయ్యాలంటే जो संसार के सामने 9 लाख सितारों के रूप में चमकेगा। ఏదైతే ప్రపంచం ఎదురుగా 9 లక్షల సితారాల రూపంలోని ప్రకాశిస్తామో थोड़े से समय का थोड़ा सा पुरुषार्थ కొద్ది సమయం యొక్క కొద్దిగా పురుషార్థం 84 जन्मों की महिमा कराने के निमित्त बन जाएगा। 84 జన్మల యొక్క మహిమని చెయ్యడానికి నిమిత్తంగా అయిపోతుంది. अभी अगर थोड़ी सी गफलत करते रहे ఇప్పుడు కొద్దిగా పొరపాటుల్ని చేస్తూ ఉన్నట్లయితే अपने मन को తమ మనసుని उद्वेग पैदा करते रहे, ఉద్వేగాన్ని ఉత్పన్నం చేస్తూ ఉన్నట్లయితే, अशांत बनाते रहे అశాంతిగా తయారు చేస్తూ వెళ్తున్నట్లయితే, और दूसरों को भी अशांत बनाते रहे మరియు ఇతరుల్ని కూడా అశాంతిగా తయారు చేస్తూ ఉన్నట్లయితే तो अनेक जन्मों की अपनी प्रारब्ध गंवाए बैठेंगे। అప్పుడు అనేక జన్మల యొక్క తమ ప్రాలబ్ధాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. श्रेष्ठ स्थान है, శ్రేష్టమైన స్థానం అయ్యింది. श्रेष्ठ से श्रेष्ठ आत्माओं का संगठन है। శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మల యొక్క సంఘటన అయ్యింది. श्रेष्ठ आत्माओं की यूनिटी यहाँ मिल जाती है। శ్రేష్ట ఆత్మల యొక్క యూనిటీ అనేది ఇక్కడ లభించేస్తుంది. तो यहाँ प्राप्ति भी नीचे से होती है అయితే ఇక్కడ ప్రాప్తి కూడా చాలా ఉన్నతమైనదయ్యింది. और अगर गफलत की మరియు ఒకవేళ పొరపాటుల్ని చేసినట్లయితే तो घाटा भी बड़े से बड़ा है। అప్పుడు నష్టం కూడా అతి పెద్దదయ్యింది. जन्म जन्मांतर का है జన్మ జన్మాంతరాలది అయ్యింది. और उस घाटे के साथ साथ మరియు ఆ నష్టం తోడులోని सारे संसार के सामने धर्मराज की सजा के भागी बनेंगे। మొత్తం ప్రపంచానికి ఎదురుగా ధర్మరాజు యొక్క శిక్షలకి భాగీదారులుగా అవుతారు. वो अलग అది వేరు. बाप जितना मीठा है, जितना प्यारा है, తండ్రి ఎంత మధురమైన వారో, ఎంత ప్రియమైన వారో, धर्मराज बाप उतना ही कैसा है, ధర్మరాజు తండ్రి అంతే ఎటువంటి వారయ్యారు, ఎలాంటి వారయ్యారు, उतना ही कठोर है। అంతే కఠోరమైన వారు. बाप नहीं दिखाई पड़ेगा, తండ్రిగా కనిపించరు. क्या दिखाई पड़ेगा? ఎలా కనిపిస్తారు? जल्लाद दिखाई पड़ेगा। కసాయివాడిగా కనిపిస్తారు. जैसे जल्लाद के सामने ఎలా అయితే కసాయివాడి ఎదురుగా कोई कितना भी गिड़गिड़ाए, रोए, पीटे, ఎవరు ఎంత మొత్తుకున్నా, ఏడ్చినా, लेकिन ఏ విధంగానైతే కసాయివాడి ఎదురుగా ఎవరు ఎంత మొత్తుకున్నా, ఏడ్చినా, కొట్టుకున్నా, लेकिन जल्लाद को रहम नहीं आता है। కానీ కసాయివాడికి దయ అనేది రాదు, జాలి రాదు. तो खून खून कर देता है। అతడు రక్తాన్ని చేసేస్తాడు. उसको भय भी पैदा नहीं होता। అతడికి భయం కూడా ఉత్పన్నం అవ్వదు. तो वो हालत हो जानी है। అయితే ఆ పరిస్థితి అవ్వనున్నది. इसलिए अभी से అందువలనే ఇప్పటి నుండే एक एक कदम ఒక్కొక్క అడుగు
ब्राह्मण बच्चों को मधुवन की भूमि पर फूक फूक करके रखना है। బ్రాహ్మణ పిల్లలకి మధువనం యొక్క భూమి మీద ఆచిచూచి అడుగుని పెట్టాలి. बाद में कोई फिर ये कहे ఒకవేళ ముందుకు వెళ్ళే కొలిది ఎవరైనా ఇలా అనినట్లయితే, हमें तो पता ही नहीं था, మాకైతే తెలియనే తెలీదు, हमें तो मालूम ही नहीं था, మాకైతే తెలియనే తెలీదు, हमें तो किसी ने बताया ही नहीं, మాకైతే ఎవ్వరూ చెప్పనే లేదు, हम तो ऐसे ही यहाँ आ गए थे, మేమైతే అలాగే ఇక్కడికి వచ్చేసాము, तो हम भी देख आए చలో మనం కూడా చూసొద్దాము यहाँ क्या होता है। ఇక్కడ ఏమవుతుందో. कहने के निमित्त न बन पड़े। అలా అనడానికి నిమిత్తంగా అవ్వకూడదు. ये जो समय चल रहा है ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తుందో अमृत वेले का, అమృత వేళది, ब्राह्मण की दुनिया में ज्ञान सूर्य के प्रत्यक्ष होने का, బ్రాహ్మణ ప్రపంచంలోని జ్ఞాన సూర్యుడు ప్రత్యక్షం అయ్యేటటువంటిది, और साथ साथ बाहर की दुनिया में भी మరియు తోడులోని బయట ప్రపంచంలోని కూడా ईश्वरीय ज्ञान प्रत्यक्ष होने का। ఈశ్వరీయ జ్ఞానం ప్రత్యక్షం అయ్యేటటువంటిది. जो समय को वरदान मिला हुआ है, ఆ సమయానికి వరదానం లభించి ఉంది. क्या वरदान मिला हुआ है, ఏం వరదానం లభించింది? हैं? कैसी? ఏమైంది? इस समय को वरदान मिला हुआ है, ఆ సమయానికి వరదానం లభించబడింది. याद आ रहा है। గుర్తుకు రావడం లేదా? फलता हमारा जन्म सिद्ध अधिकार है। సఫలత మన యొక్క జన్మ సిద్ధాధికారం అయ్యింది. ये स्थान को भी वरदान मिला हुआ है। ఈ స్థానానికి కూడా వరదానం లభించింది. क्या? ఏంటి? अगर श्रेष्ठ कर्म करने के लिए ఒకవేళ శ్రేష్ట కర్మలని చెయ్యడానికి हम हिम्मत करेंगे तो बाप से 100 गुनी मदद, మనం ధైర్యంని చేసినట్లయితే తండ్రి నుండి 100 రెట్లు जरूर मिलेगी। తప్పకుండా లభిస్తుంది. సహాయం తప్పకుండా లభిస్తుంది. सिर्फ हिम्मत का एक संकल्प करना है कि मुझे కేవలం ధైర్యం యొక్క ఒక్క సంకల్పంని చెయ్యాలి. నాకు सुधर के रहना है। నేను పరివర్తన అయ్యే తీరాలి. जो कमजोरी बार बार तंग करती है, ఏ బలహీనత అయితే మాటి మాటికి ఇబ్బంది పెడుతూ ఉంటుందో उसके लिए दृढ़ प्रतिज्ञा लेनी है। सिर्फ దానికోసం కేవలం దృఢ ప్రతిజ్ఞని తీసుకోవాలి. करना और कराना तो बाप को है। చెయ్యడం చేయించడం అయితే తండ్రిదయ్యింది. वो करनहार भी है వారు చేసేవారు కూడా అయ్యారు और మరియు करावनहार भी है। చేయించేవారు కూడా అయ్యారు. करा ही लेगा, చేయించే తీరుతారు. लेकिन अंदर के दिल से ये भावना पैदा होनी चाहिए కానీ లోపల హృదయం నుండి ఈ భావన ఉత్పన్నం అవ్వాలి. कि मुझे अपने को सुधारना है। ఏమనంటే నాకు నేను పరివర్తన చేసుకోవాలి. लेकिन सुधरेंगे तब కానీ పరివర్తన అనేది ఎప్పుడవుతారు? दिल साफ तो मुराद हासिल। దిల్ సాఫ్ తో మురాద్ హాసిల్. మన హృదయం శుభ్రంగా ఉన్నట్లయితే, క్లీన్గా ఉన్నట్లయితే అప్పుడు మన కోరికలు అనేవి నెరవేరుతాయి. बाप के सामने अगर सत्य न बने, తండ్రికి ఎదురుగా ఒకవేళ సత్యంగా అవ్వకపోయినట్లయితే, झूठ बोले అసత్యాన్ని చెప్పినట్లయితే तो सच्चा दिल कहेंगे। అప్పుడు సత్యమైన హృదయం కలిగిన వారు అని అనబడతారా? साफ दिल कहेंगे।
శుద్ధమైన హృదయం అని అనబడతారా? कहेंगे? అనబడతారా? नहीं कहेंगे। అనబడరు. दुनिया के सामने चाहे कुछ भी बोल दें, ప్రపంచం ఎదురుగా భలే ఏమనేసినా కూడా, लेकिन बाप के प्रति जो सत्य है, కానీ తండ్రికి ఎదురుగా ఎవరైతే సత్యంగా ఉంటారో वो संसार में सत्यखंड की स्थापना के निमित्त बन जाएंगे। వారు ప్రపంచంలోని సత్యఖండాన్ని స్థాపన చేయడానికి నిమిత్తంగా అయిపోతారు. और दुनिया की नजर में जो झूठे हैं, మరియు ప్రపంచం వారి దృష్టిలో ఎవరైతే అసత్యమైన వారుగా ఉంటారో और बाप के सामने सत्य और साफ से होकर के प्रत्यक्ष होते हैं, మరియు తండ్రి ఎదురుగా ఎవరైతే శుభ్రమైన హృదయం కలిగిన వారుగా క్లీన్గా ఉంటారో వారు ये अपना सच्चा सच्चा पोता मिल देते हैं। లేక తమ సత్యమైన పోతామైలు ఇస్తారు. उसका सुधार निश्चित है। వారి యొక్క పరివర్తన అనేది నిశ్చితం. तो सत्य की नई दुनिया की स्थापना के निमित्त बनेंगे। వారు సత్యుగి కొత్త ప్రపంచం తయారు చేయడానికి నిమిత్తంగా తయారవుతారు. सच्चाई के ऊपर बहुत बड़ा आधार है। సత్యత మీద చాలా ఆధారం అనేది ఉంది. बाप को धन नहीं चाहिए, తండ్రికి ధనం వద్దు, धन नहीं चाहिए, తనువు వద్దు, जन नहीं चाहिए। జనం వద్దు. सत्यखंड की स्थापना के लिए सबसे पहली बात क्या चाहिए? సత్యఖండం స్థాపన చేయడం కోసం అన్నింటికంటే ముందు ఏం కావాలి? सच्चाई और सफाई चाहिए। సత్యత మరియు శుభ్రత కావాలి, స్వచ్ఛత కావాలి. सच्चे और साफ दिल बच्चे సత్యమైన వారు మరియు స్వచ్ఛమైన హృదయం కలిగినటువంటి పిల్లలు बाप को बहुत प्रिय है। హృదయం కలిగినటువంటి పిల్లలు తండ్రికి చాలా ప్రియమైన వారయ్యారు. भले कमजोरियां कितनी भी भरी हुई हो, स्वभाव संस्कार कितना भी खराब हो, భలే బలహీనతలు ఎన్ని నిండి ఉన్నా కూడా, స్వభావ సంస్కారాలు ఎంత చెడ్డవైనా కూడా बाप कोई भी बच्चे का स्वभाव संस्कार नहीं देखते हैं। తండ్రి ఏ పిల్లల యొక్క స్వభావ సంస్కారాలని చూడరు. इसका तो स्वभाव ही ऐसा है, వీరి యొక్క స్వభావమే ఇటువంటిది, इसके तो संस्कार ही ऐसे हैं, వీరి యొక్క సంస్కారాలే ఇటువంటివి, ये तो कभी बदलेगा नहीं। వీరైతే ఎప్పుడు మారనే మారరు. इस तरह के ఇటువంటి विचार बाप के नहीं हो सकते। ఆలోచనలు తండ్రివై ఉండవు. बाप तो शिक्षा और देते हैं कि बच्चे कभी किसी के स्वभाव संस्कार को मत देखो। తండ్రి శిక్షనే ఇది ఇస్తారు, ఏమనంటే పిల్లలు ఎప్పుడూ కూడా ఎవ్వరి యొక్క స్వభావ సంస్కారాలని చూడొద్దు అని. क्यों? ఎందుకు? क्योंकि जो स्वभाव संस्कार है वो आज है, कुछ ఎందుకంటే ఏవైతే స్వభావ సంస్కారాలు ఈ రోజు और है, और कल की नई दुनिया जो आने वाली है उसमें सबके स्वभाव संस्कार వేరే అయి ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. మరియు ఏదైతే కొత్త ప్రపంచం వస్తుందో దానిలోని అందరి యొక్క స్వభావ సంస్కారాలు परिवर्तन हो जाएंगे। పరివర్తన అయిపోతాయి. तो स्वभाव संस्कार की देखने की बात नहीं है। అయితే స్వభావ సంస్కారాలని చూసేటటువంటి విషయం కాదు. मुख्य बात है ముఖ్యమైన విషయం అయ్యింది सच्चाई और सफाई। సత్యత మరియు స్వచ్ఛత. सत्यखंड की स्थापना में సత్యఖండం స్థాపనలోని सच्चाई और सफाई का बहुत बड़ा योगदान। సత్యత మరియు స్వచ్ఛతది చాలా యోగదానం అనేది ఉంది. झूठे दिल पर सच्चा साहब राजी नहीं होगा। అసత్యపు హృదయం వారికి సచ్చా సాహబ్ ఎవరైతే ఉంటారో వారు రాజీ అవ్వరు. सच्चे दिल पर सच्चा साहब राजी होगा। సత్యమైన హృదయానికి సత్యమైన తండ్రి సాహబు రాజీ అవుతారు. कब ఎప్పుడు कब राजी होगा? ఎప్పుడు రాజీ అవుతారు?
जब मन से जो संकल्प चलाते हैं उसमें भी सच्चाई भरी हुई हो, ఎప్పుడైతే మనసుతోని ఏవైతే సంకల్పాలను నడిపిస్తారో వాటిలోని కూడా ఎప్పుడైతే సత్యత అనేది నిండి ఉంటుందో అప్పుడు ज्ञान के अनुकूल हमारे संकल्प हो, జ్ఞాన అనుకూలంగా మన సంకల్పాలు ఉన్నట్లయితే और जो मुख से वाचा निकालते हैं మరియు నోటి నుండి ఏదైతే వాచాని తీస్తూ ఉంటారో उसमें भी सच्चाई सफाई भरी हुई हो, దానిలోని కూడా సత్యత మరియు స్వచ్ఛత అనేది నిండి ఉన్నదై ఉండాలి. और जो कर्म करते हैं वो भी सच्चा कर्म हो, మరియు ఏదైతే కర్మలని చేస్తామో అది కూడా సత్యమైన కర్మలై ఉండాలి. अपने दिल के अंदर भी लगे మన హృదయం లోపల కూడా అనిపించాలి, कि मैंने ये जो काम किया నేను ఇది ఏదైతే పనిని చేశానో वो सच्चा काम किया, అది సత్యమైన పనిని చేశాను, झूठा काम नहीं किया। అసత్యపు పనిని చెయ్యలేదు. इसलिए అందువలనే सत्यखंड సత్యఖండం और झूठ खंड, మరియు అసత్యపు ఖండం. सत्यखंड कौन स्थापन करता है? సత్యఖండాన్ని ఎవరు స్థాపన చేస్తారు? सच्चा बाप सत्यखंड स्थापन करता है और बच्चों को సత్యమైన తండ్రి సత్యఖండాన్ని స్థాపన చేస్తారు మరియు పిల్లలని द्वारा कराता है పిల్లల ద్వారా కూడా చేయిస్తారు श्रीमत पर। శ్రీమతం మీద. और झूठ खंड कौन स्थापन करता है? మరియు అసత్యపు ఖండాన్ని ఎవరు స్థాపన చేస్తారు? रावण। రావణుడు. रावण किसे कहा जाता है? రావణుడు అని ఎవరినంటారు? जो दूसरों को रुलाता है, ఎవరైతే ఇతరులని ఏడిపిస్తారో, झूठ बोल बोल करके, అసత్యాన్ని చెప్పి చెప్పి, झूठ खंड फैला करके, झूठ ఖండాన్ని వ్యాపించి उसको कहते हैं रावण। అతనిని అంటారు రావణుడు. एक मत पर नहीं चलेगा, ఒక మతం మీద నడవడు न चलाएगा, మరియు నడిపించడు. कितनों की मत पर चलाएगा? ఎంతమంది మతం మీద నడిపిస్తాడు? है? अनेकों की मत पर चलेगा और అనేకుల మతం మీద నడుస్తాడు మరియు अनेकों की मत पर అనేకుల మతం మీద चलाएगा, मन मत पर भी चलेगा। మన్మతం మీద కూడా నడుస్తాడు. क्योंकि अहंकार होने के कारण ఎందుకంటే అహంకారం ఉన్న కారణంగా वो अपनी बात ज्यादा आगे रखेगा, తన మాటని ఎక్కువగా ముందుకు పెడుతూ ఉంటాడు. वो अपने को ही श्रेष्ठ समझता है, అతడు తననే శ్రేష్టంగా అనుకుంటాడు, अपने को ही भगवान मानता है। స్వయాన్నే భగవంతుడు అనుకుంటాడు. तो जो अपन को ही भगवान मानता है ఎవరైతే అయితే స్వయాన్నే భగవంతుడు అని అనుకుంటారో बाप कहते हैं वो हिरण्यकश्यप है। తండ్రి అంటారు వారిని హిరణ్యకశ్యపుడు అని. हिरण्यकश्यप है माना హిరణ్యకశ్యపుడు అంటే क्या मतलब हुआ इसका? దీని అర్థం ఏమయ్యింది? हिरण्य माना सोना, హిరణ్య అంటే బంగారం, काश्य माना तेज, కాశ్య అనగా ప్రకాశం. सोने जैसी सच्ची आत्माओं के तेज को బంగారం లాంటి శ్రేష్టమైన ఆత్మల ప్రకాశాన్ని पा, పా అంటే हिरण्यकश्यप హిరణ్య కశ్యప तेज को पीने वाला है। ప్రకాశాన్ని త్రాగేటటువంటి వాడు. क्या? ఏంటి? जो सच्चे हैं ఎవరైతే సత్యమైన వారు ఉంటారో उनके भी तेज को पी जाता है, వారి యొక్క తేజస్సును కూడా త్రాగేస్తాడు. सच्चों को भी झूठा बना देता है। సత్యమైన వారిని కూడా అసత్యంగా తయారు చేసేస్తాడు. अनुमत पर चल करके, మన్మతం మీద నడిచి परमत पर चल करके పరమతం మీద నడిచి खुद भी झूठा बनता है స్వయం కూడా అసత్యంగా అవుతాడు और दूसरों को भी झूठा बनाता है। మరియు ఇతరులని కూడా అసత్యంగా తయారు చేస్తాడు.
अभी तो हम ब्राह्मण बच्चे इस बात को पक्का समझ गए हैं। ఇప్పుడైతే బ్రాహ్మణ పిల్లలమైన మనం ఈ విషయాన్ని మంచి రీతిలో అర్థం చేసేసుకున్నాము. बाप दादा का काम तो हुआ पड़ा है। బాప్దాదా యొక్క కార్యం అయితే అయ్యే ఉంది. इसको कोई रोक नहीं सकता। దీనినైతే ఎవ్వరూ ఆపలేరు. जो हुआ पड़ा है ఏదైతే అయిపోయి ఉందో उसमें सिर्फ निमित्त मात्र बच्चों को बनना है। దానిలోని పిల్లలకి కేవలం నిమిత్త మాత్రంగా అవ్వాలి. जैसे अर्जुन से भगवान ने कहा, ఎలా అయితే అర్జునుడితోని భగవంతుడు అన్నారో, ఏమన్నారు कहा था ఏమన్నారు अर्जुन, అర్జున, ये दुश्मन तो कौरव यादव ये सब मरे पड़े, ఈ శత్రువులైతే కౌరవులు యాదవులు అందరూ మరణించబడి ఉన్నారు. तो इनको नहीं मारेगा, నీవు వీరిని చంపవు, ये तो खुद ही मरे पड़े। వీరు స్వయమే మరణించి ఉన్నారు. तो ऐसे ये जो माया की कमजोरी అయితే అదే విధంగా మాయ యొక్క బలహీనతలు बार बार उभर के सामने आती है। మాటి మాటికి బయటికి వస్తూ ఉంటాయో, इतनी हिम्मत दिखाती है ఎంత ధైర్యాన్ని చూపిస్తాయంటే तो सर्वसत्यवान बात है। అయితే సర్వశక్తివంతుడు తండ్రి అయ్యారు. माया बन करके మాయగా తయారయ్యి सर्वशक्तिवान माया भी है, సర్వశక్తివంతురాలు మాయ కూడా అయ్యింది. बाप के सामने भी पहुंच जाती। తండ్రికి ఎదురుగా కూడా చేరుకుంటుంది. तो बाबा कहते हैं अभी माया ఎందుకంటే తండ్రి అంటారు, ఇప్పుడు మాయ का क्या हाल हो गया है। ఏం పరిస్థితి అయిపోయింది, अभी माया का क्या हाल हो गया है। ఇప్పుడు మాయది ఏ స్థితి అయిపోయింది, माया अभी कागज का शेर हो गई है। ఇప్పుడు మాయ కాగితపు సింహంగా అయిపోయింది. क्या ఏంటి, शेर तो दिखाई पड़ती है, సింహంలా అయితే కనిపిస్తుంది, लेकिन है कैसा शेर। కానీ ఎటువంటి సింహం అయ్యింది, कागज का शेर। కాగితపు సింహం అయ్యింది. अगर मुकाबला करने की उंगली भी उसमें लगा दी ఒకవేళ ఎదుర్కోవడం కోసం వేలుని కూడా దానిలో పెట్టేసినా కూడా, तो भी क्या हाल होगा, అయినా కూడా ఏం పరిస్థితి అయిపోతుంది, तो भी घायल हो जाएगी। అయినా కూడా గాయం చెందుతుంది. कागज का शेर बन करके बच्चों का मुकाबला कर रही है, కాగితపు సింహంగా అయ్యి పిల్లలని ఎదుర్కొంటూ ఉంటుంది, और बाप के सामने भी पहुंच जाती है। మరియు తండ్రికి ఎదురుగా కూడా చేరుకుంటుంది. अभी ఇప్పుడు अभी करना क्या है परिवर्तन। ఇప్పుడు పరివర్తన ఏం చెయ్యాలి, अभी परिवर्तन ये करना है, ఇప్పుడు పరివర్తన ఏం చెయ్యాలంటే सबसे पहला परिवर्तन करना है అన్నింటికంటే మొట్టమొదట పరివర్తన చెయ్యాలి. ज्यादा से ज्यादा टाइम जितना भी मिले ఎక్కువలో ఎక్కువ టైము ఎంత లభించినా కూడా अपनी प्रकृति में తమ బ్రుకుటి మధ్యలోని स्टार को देखने का। స్టార్ని చూసేటటువంటిది. जितना जितना हम अपनी स्वस्थिति में टिकेंगे ఎంతెంత మనం మన స్వయం స్థితిలో స్థిరమవుతూ ఉంటామో उतना उतना అంతంత देवभान का आवरण దేహ భానం యొక్క ఆవరణ छटता जाएगा। తొలుగుతూ వెళ్తుంది. भूलें कब होती है, పొరపాట్లు ఎప్పుడు జరుగుతాయి, जब देवभान में होते हैं तो बहुत भूलें होती। ఎప్పుడైతే దేహ భానంలో ఉంటామో అప్పుడు పొరపాట్లు ఎక్కువగా అవుతాయి. आत्मा के भान में होंगे, ఆత్మ యొక్క భానంలో ఉన్నట్లయితే, स्टार की याद में होंगे స్టార్ యొక్క స్మృతిలో ఉన్నట్లయితే तो भूलें नहीं होंगी। అప్పుడు పొరపాట్లు అవ్వవు. श्रीमत की बरखिलाफी की भी भूलें नहीं होंगी। శ్రీమతానికి విరుద్ధమైన పొరపాట్లు కూడా అవ్వవు.
आत्मिक स्थिति में स्थित रहने से ఆత్మిక స్థితిలో స్థిరమై ఉన్నట్లయితే याद भी नहीं करना पड़ेगा అప్పుడు స్మృతిని కూడా చేయవలసిన అవసరం అనేది ఉండదు. कि बाप की श्रीमत क्या है क्या नहीं है. ఏమనంటే తండ్రి యొక్క శ్రీమతం ఏమయ్యింది ఏమవ్వలేదు అని. जैसे आत्मिक स्थिति वालों में ఏ విధంగానైతే ఆత్మిక స్థితి కలిగిన వారిలోని वो सुप्रीम सोल बाप स्वयं प्रवेश करके कार्य कराता रहेगा. ఆ సుప్రీం సోల్ తండ్రి స్వయం ప్రవేశించి కార్యాన్ని చేయిస్తూ ఉంటారు और करा रहा है. మరియు చేయిస్తూ ఉన్నారు. जहाँ ज्योति बिंदु की स्थिति है ఎక్కడైతే జ్యోతిర్బిందువు యొక్క స్థితి ఉంటుందో वहाँ परमात्मा बाप तो है ही है. అక్కడ పరమాత్ముడు తండ్రి ఉండనే ఉన్నారు. जिससे दुनिया वालों ने कह दिया परमात्मा सर्वव्यापी है. దీని గురించే ప్రపంచం వారు అనేసారు పరమాత్ముడు సర్వవ్యాపి అని. तो सर्वव्यापी वाली बात नहीं है. అది సర్వవ్యాపి అయ్యేటటువంటి విషయం అవ్వలేదు. कौन सी बात है? ఏం విషయం అయ్యింది? आत्मिक स्थिति में स्थित रहने की बात है. ఆత్మిక స్థితిలోని స్థిరంగా ఉండేటటువంటి విషయం అయ్యింది. ब्राह्मणों की दुनिया में బ్రాహ్మణ ప్రపంచంలోని हम ब्राह्मणों के बीच में బ్రాహ్మణుల మధ్యలోని जहाँ भी जाए ఎక్కడికి వెళ్ళినా కూడా हर चेहरे से वो आत्मिक स्थिति दिखाई देती रहे. ప్రతి ముఖం నుండి ఆ ఆత్మిక స్థితి అనేది కనిపిస్తూ ఉండాలి. मायावी संकल्प, ఆ మాయావి సంకల్పాలు, मायावी वाचा మాయావి వాచ और मायावी कर्म మరియు మాయావి కర్మలు उनसे बचे रहे. వీటి నుండి రక్షింపబడుతూ ఉండాలి. बाप का घर है, తండ్రిది ఇల్లయ్యింది. आपके घर में हर बच्चे का अधिकार है. తండ్రి ఇంట్లోని ప్రతి పిల్లవాడికి అధికారం ఉంది. कौन से बच्चे का? ఏ పిల్లలది? देहाभिमानी बच्चे का. దేహాభిమాని పిల్లలకా? आत्मिक स्थिति में स्थित रहने वाले हर बच्चे का अधिकार है. ఆత్మిక స్థితిలో స్థిరమై ఉండేటటువంటి ప్రతి పిల్లవాడికి అధికారం ఉంది. बाप किसी बच्चे को नहीं निकालेगा. తండ్రి ఏ పిల్లవాడిని కూడా బయటికి తీయరు. परमधाम बाप का भी घर है, हम आत्माओं का भी घर है. పరంధాము ఆత్మల యొక్క ఇల్లు కూడా ఉంది మరియు పిల్లల యొక్క ఇల్లు కూడా అయ్యింది. कीट पशु पक्षी पतंगे जैसी आत्माओं का भी घर है. కీటకాలు, పశువులు, పక్షులు వాటి యొక్క ఇల్లు కూడా అయ్యింది. उस घर में सबको जगह है. ఆ ఇంట్లోని అందరికీ స్థానం ఉంది. लेकिन जगह कब है? కానీ స్థానం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే जब वो कीड़े मकोड़ों जैसी दुखदाई आत्माएं भी किसी स्थिति में स्थित हो जाती है. ఎప్పుడైతే ఆ క్రిమి కీటకాల లాంటి ఆత్మలు కూడా ఏ స్థితిలో స్థిరమై ఉన్నట్లయితే స్థిరమైపోతారు. शरीर छोड़ करके देह भान छोड़ करके శరీరాన్ని విడిచిపెట్టి దేహభానాన్ని విడిచిపెట్టి बिंदु आत्मा बन जाती है. బిందు ఆత్మగా తయారైపోతారు. बाप ये नहीं देखता है कि ये कीड़े मकोड़े हैं. అప్పుడు తండ్రి ఇది చూడరు. ఏమనంటే వీరు క్రిమి కీటకాలు అని, ये राक्षस राक्षसियां हैं. వీరు రాక్షసునీలయ్యారని. बाप तो सबको आत्मा के रूप में देखता है. తండ్రి అయితే అందరినీ ఆత్మ రూపంలోని చూస్తారు. क्योंकि बाप ఎందుకంటే తండ్రి सुप्रीम सोल खुद भी एक आत्मा है. సుప్రీం సోల్ తండ్రి కూడా ఒక ఆత్మ అయ్యారు. सदाकाल की आत्मा है. సదాకాలం కోసం ఆత్మ అయ్యారు. तो जो जैसा होता है అయితే ఎవరు ఎలా అయితే ఉంటారో अपनी जाति को తమ జాతిని वैसा ही बनाना पसंद करता है. అలాగే తయారు చెయ్యాలి అని ఇష్టపడతారు. सारे संसार को वैसा ही बसाना और देखना पसंद करता है.
మొత్తం ప్రపంచాన్నంతటినీ అలాగే చూడాలి అని వినాలి అని అనుకుంటారు. మొత్తం ప్రపంచానికి అలాగే చెప్పాలి, అలాగే చూడాలి అని ఇష్టపడతారు. तो बाप అయితే తండ్రి हर बच्चे के चेहरे से वो रूहानियत देखना चाहते हैं। ప్రతి పిల్లవాని ముఖం నుండి ఆ ఆత్మికతను చూడాలని అనుకుంటారు. जब रूहानियत का चेहरा देखने में आता है तो खुशनुमा देखने में आता है। ఎప్పుడైతే ఆత్మికత అనేది ముఖంలోని కనిపిస్తుందో అప్పుడు ఖుషి అనేది ముఖంలో కనిపిస్తుంది. देवभान का चेहरा होगा దేహభానం యొక్క ముఖం ఏదైతే ఉంటుందో तो तमतमाया हुआ देखने में आएगा। అప్పుడు ఎర్రగా చూడడానికి కనిపిస్తుంది, कालिमा देखने में आएगी। నల్లగా చూడడానికి కాలిమా కనిపిస్తుంది, आंसू देखने में आवेंगे। కన్నీళ్లు చూడడానికి కనిపిస్తాయి. चेहरे से ही पता लग जाता है। ముఖం ద్వారానే తెలిసిపోతుంది. चेहरे से निकलने वाली वाइब्रेशन से ही पता लग जाता है। ముఖం నుండి వెలువడేటటువంటి వైబ్రేషన్ల ద్వారానే తెలిసిపోతుంది. कि आत्मा आत्मिक स्थिति में है ఏమనంటే ఆత్మ ఆత్మిక స్థితిలోని ఉందా या देवभान की स्थिति में। లేక దేహభానం యొక్క స్థితిలో ఉందా అని. ये आत्मिक स्थिति ఈ ఆత్మిక స్థితి स्वर्ग बनाने वाली है। స్వర్గాన్ని తయారు చేసేటటువంటిది అయ్యింది. शूटिंग तो हो रही है। షూటింగ్ అయితే అవుతుంది. हमारी आत्मा మన ఆత్మ हमारे ही अनेक जन्मों के सुख और दुख की शूटिंग कराई रही है। మనదే అనేక జన్మల సుఖం మరియు దుఃఖం యొక్క షూటింగ్ని చేయించడానికి నిమిత్తంగా అవుతుంది. जब आत्मिक स्थिति में स्थित होते हैं ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో స్థిరమవుతామో तो स्वर्ग रूपी सुख की शूटिंग करने के निमित्त बनते हैं। అప్పుడు స్వర్గరూపి సుఖం యొక్క షూటింగ్ని చేసుకోవటానికి నిమిత్తంగా అవుతాము. चाहे किसी भी युग की शूटिंग करने के निमित्त बन रही हो। అది ఏ యుగం యొక్క షూటింగ్ని చేసుకోవటానికి నిమిత్తంగా అయినా కూడా, क्योंकि सुख और दुख तो हर युग में होता है। ఎందుకంటే సుఖం దుఃఖం ప్రతి యుగంలోని ఉంటుంది. सुख సుఖం हर युग में होता है ప్రతి యుగంలోని ఉంటుంది. और उतरती कला మరియు దిగే కళ हर युग में होती है। ప్రతి యుగంలో ఉంటుంది. ऐसा कोई युग है जिसमें सुख न होता हो? అటువంటి యుగం అనేది ఏదైనా ఉంటుందా దేనిలో అయితే పర్సెంటేజ్లో సుఖం అనేది ఉండకుండా ఉంటుందో और उतरती कला न होती हो మరియు परसेंटेज में? పర్సెంటేజ్లోని దిగే కళ ఉండకుండా ఉంటుందో चारों युगों या संगम युग में भी 4 యుగాలలోని మరియు సంగం యుగంలోని पांचों युगों में से 5 యుగాలలో నుండి कोई ऐसा युग है అటువంటి ఏ యుగమైనా ఉంటుందా जिसमें उतरती कला न होती हो దేనిలో అయితే దిగే కళ ఉండకుండా ఉంటుందో या सुख न होता हो? లేక సుఖం ఉండకుండా ఉంటుందో परसेंटेज में हर युग में పర్సెంటేజ్లోని ప్రతి యుగంలోని उतरती कला और सुख దిగే కళ మరియు సుఖం होता जरूर है। తప్పకుండా ఉంటుంది. तो सुख बनाना అయితే సుఖాన్ని తయారు చేసుకోవటం और घटाना, మరియు తగ్గించుకోవటం, चढ़ती कला करना ఎక్కే కళని చేయడం या उतरती कला करना, మరియు దిగే కళని చేయడం, ये हमारी बात है। ఇది మన యొక్క విషయం అయ్యింది. हमारे ऊपर निर्भर करता है। మన మీద ఆధారపడి ఉంటుంది. इसमें न परमात्मा बाप कुछ कर सकते हैं, దీనిలోని పరమాత్ముడు తండ్రి కూడా ఏమీ చెయ్యలేరు, न बाप दादा कुछ कर सकते हैं, మరియు బాబ్దాదా కూడా ఏమీ చెయ్యలేరు, न श्रेष्ठ आत्मा कुछ कर सकती है। మరియు శ్రేష్టమైన ఆత్మలు కూడా ఏమీ చెయ్యలేరు. क्यों? ఎందుకు?
क्योंकि बोला है आत्मा अपना शत्रु अपना मित्र खुद ही है। ఎందుకంటే అన్నారు ఆత్మ స్వయమే తమ శత్రువు తమ మిత్రువు అయ్యింది. अपना शत्रु मित्र नहीं है। ఎవ్వరూ కూడా మన శత్రువు మిత్రుడు లేరు. आत्मा ప్రతి ఆత్మ अपने लिए सुख दुख का सृजन करने वाली, తమ కోసమే ప్రతి ఆత్మ తమ కోసమే సుఖం దుఃఖం యొక్క సృజన చేసేటటువంటిది అయ్యింది, సృష్టించుకునేటటువంటిది అయ్యింది. अभी खास संगम युग में ఇప్పుడు ముఖ్యంగా సంగమయుగంలోని हम अपने लिए ఇప్పుడు మనం మన కోసం अपना घाटा మన యొక్క నష్టం अपना नफा మన యొక్క లాభం नफा और नुकसान లాభం మరియు నష్టం अभी बनाए रहे। ఇప్పుడు తయారు చేసుకుంటున్నాము. छोटी छोटी बातों में చిన్న చిన్న విషయాలలోని ये नफा और नुकसान का हिसाब किताब चलता रहता है। ఈ లాభం మరియు నష్టం యొక్క లెక్కాచారం నడుస్తూ ఉంటుంది. मान लो क्लास हो रहा है క్లాస్ అవుతుంది అనుకోండి, और कोई दूर कोने में बैठा फुसफुसा रहा है, ఎవరో దూరంగా మూలను కూర్చొని గుసగుసలాడుతున్నారు. क्या नफा होगा या नुकसान होगा? అప్పుడు ఏం లాభం అవుతుంది ఏం నష్టం అవుతుంది? दूर कोने की फुसफुसाहट దూరంగా ఏదైతే గుసగుసలాడేటటువంటిది दूसरे कोने तक पहुंच रही है। రెండో మూల వరకు చేరుకోబడుతుంది. जिस जिसके कानों में वो फुसफुसाहट पहुंच रही है, ఎవరెవరి చెవుల్లోకి ఆ గుసగుస అనేది చేరుతూ ఉంటుందో उसका वाइब्रेशन टूट रहा है, వారి యొక్క వైబ్రేషన్లు అనేవి తుంచబడుతున్నాయి, एकाग्रता भंग हो रही है। ఏకాగ్రత భంగం అవుతూ ఉంటుంది. तो वो वाइब्रेशन टूटने का అయితే ఆ వైబ్రేషన్లు ఏవైతే తెగుతున్నాయో या तोड़ने का जो विकर्म बन रहा है, తుంచేటటువంటి ఏవైతే వికర్మలు తయారవుతున్నాయో फुसफुसाहट करने वाले ఆ గుసగుసలాడేటటువంటి వారు और उसको सुनने वाले, మరియు దానిని వినేటటువంటి వారు दोनों के ऊपर ఇద్దరి మీద वो घाटे का सौदा बन रहा है। ఆ నష్టం యొక్క బేరం అనేది తయారవుతుంది. है छोटी सी बात, అవ్వడానికి చిన్న విషయమే, लेकिन असर बहुत ज्यादा हो रहा है। కానీ ప్రభావం చాలా అవుతుంది. वो वाला भी घाटे में जा रहा है వినేవారు కూడా నష్టంలోకి వెళ్తున్నారు, और सुनाने वाला भी మరియు వినిపించేటటువంటి వారు కూడా घाटे में जा रहा है। నష్టంలోకి వెళ్తున్నారు. एक बार करता है, అనేక సార్లు చేస్తారు, 2 बार ऐसा करता है, 2 సార్లు అలా చేస్తారు, 4 बार ऐसा करता है, 4 సార్లు అలా చేస్తారు, रोज रोज ऐसा करता रहता है, రోజు అలా చేస్తూ ఉంటారు. तो वो जो घाटा का हिसाब बन रहा है वो అయితే ఏదైతే నష్టం యొక్క లెక్కాచారం తయారవుతూ ఉంటుందో రోజు रोज रोज का बढ़ते 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 अंत में कितना हो जाएगा? రోజు పెరుగుతూ ఎంత అయిపోతుంది? माला का दाना नीचे उतरता जाएगा మాల యొక్క మణి కిందకి దిగుతూ వెళ్ళిపోతారా, या ऊपर चढ़ता जाएगा? లేక పైకి ఎక్కుతూ వెళ్ళిపోతారా? है? नीचे उतरता जाएगा। కిందకి దిగుతూ వెళ్ళిపోతారు. अंत में जब रिजल्ट निकलेगा అంతంలో ఎప్పుడైతే రిజల్ట్ వెలువడుతుందో तो कहेगा है అప్పుడు అంటాడు, ఇదేంటి, हम तो रात के 2 बजे उठ करके हमने पुरुषार्थ किया, మేము రాత్రి 2 గంటలకి లేచి పురుషార్థమని చేశాము, हम तो 1 बजे से उठते थे, మేమైతే 1 గంటకి లేచేవారిమి, तो को भी उठाते थे, వేరే వారిని కూడా లేపేవారిమి, हमारा ये पद क्यों बन गया? మాది ఈ పదవి ఎందుకైపోయింది? कर्मों की बहुत बुरी गति కర్మలది చాలా గుహ్యగతి अभी चल रही है। ఇప్పుడు నడుస్తుంది. उस बुरी गति पर अगर अभी ध्यान नहीं दिया ఆ గుహ్యగతి మీద ఇప్పుడు ఒకవేళ ధ్యాస పెట్టకపోయినట్లయితే तो फिर बहुत पछताना पड़ेगा।
అప్పుడు చాలా పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది. बाबा का घर है, బాబా ఇల్లు అయ్యింది, बतूरी का है, అంతే ఆయనదే అయ్యింది. बाबा तो कुछ नहीं कहता, బాబా అయితే ఏమీ అనరు, क्योंकि बाबा का अभी गुप्त पार्ट भी चल रहा है. ఎందుకంటే ఇప్పుడు బాబాది గుప్త పాత్ర కూడా నడుస్తుంది. गुप्त पार्ट जब तक चल रहा है గుప్త పాత్ర ఎంతవరకు అయితే నడుస్తుందో तब तक बच्चों की अवस्था में कभी निश्चय అంతవరకు పిల్లల అవస్థలోని ఒకసారి నిశ్చయం, और कभी ఒకసారి अनिश्चय चल रहा है. మరియు ఒకసారి అనిశ్చయం నడుస్తుంది. लेकिन ये गुप्त पार्ट भी आखिर कब तक चलेगा? కానీ ఈ గుప్త పాత్ర కూడా ఆఖరువుకి ఎంతవరకు నడుస్తుంది? ऐसे ही चलता रहेगा क्या? అలాగే నడుస్తూ ఉంటుందా ఏంటి? चलता रहेगा అలాగే నడుస్తూ ఉంటుందా या अब टाइम पूरा होने जा रहा है? లేక ఇప్పుడు టైం అనేది పూర్తిగా అవుతూ వెళ్తుందా? अब जो 7 साल राजधानी स्थापन होने के बताए वो टाइम पूरा हो चुका. ఇప్పుడు 7 సంవత్సరాలు రాజధాని స్థాపన అవ్వడం కోసం ఏదైతే చెప్పబడిందో ఆ టైం అనేది ఇప్పుడు పూర్తి అవ్వనున్నది. 1 साल जो रुंग का दिया था वो भी पूरा हो चुका. ఒక్క సంవత్సరం ఏదైతే కొసరుగా ఇచ్చారో అది కూడా పూర్తి అయిపోయింది. सन 37 से यज्ञ की आरंभ हुआ 37 నుండి యజ్ఞం యొక్క ఆరంభం అయ్యింది और सन 97 तक మరియు 1997 వరకు. कौन से 98 तक? ఏ సంవత్సరం వరకు? 97 तक 97 వరకు 7 साल पूरे हो गए 7 సంవత్సరాలు పూర్తిగా అయిపోయాయి. और 1 वर्ष रुंग का మరియు ఒక్క సంవత్సరం కొసరుది 98 98 वो भी पूरा हुआ. అది కూడా పూర్తిగా అయిపోయింది. अभी उससे भी सुई आगे बढ़ गई. ఇప్పుడు సూది దానికంటే కూడా ముందుకు వెళ్ళిపోయింది. बिल्कुल पका पड़ा है. कोई की नजरों में वो राजधानी दिखाई पड़ रही है. టైం పూర్తిగా తెలిసిపోయింది. कोई की नजरों में वो राजधानी दिखाई पड़ रही है. కొందరి దృష్టిలోని ఆ రాజధాని కనిపిస్తుంది, తెలుస్తుంది. जितने ऊंचे पुरुषार्थी हैं ఎంత ఉన్నతమైన పురుషార్థులు అవుతారో उनको वो राजधानी सामने दिखाई पड़ रही है. వారికి ఆ రాజధాని ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. वो संगठन दिखाई पड़ रहा है ఆ సంఘటన అనేది కనిపిస్తూ ఉంటుంది. और कोई को दिखाई नहीं पड़ रहा है. మరియు కొంతమందికి కనిపించడం లేదు. तो भूलें जाती किससे होंगी? అయితే పొరపాట్లు ఎక్కువగా ఎవరి ద్వారా అవుతాయి? जिनको वो नया संगठन दिखाई नहीं पड़ रहा है ఎవరికైతే ఆ కొత్త సంఘటన అనేది కనిపించడం లేదు उनसे जाती भूलें होंगी. వారి ద్వారా ఎక్కువ పొరపాట్లు అవుతాయా? या जिनको वो स्वर्गीय संगठन दिखाई पड़ रहा है మరియు ఎవరికైతే ఆ స్వర్గీయ సంఘటన అనేది కనిపిస్తుందో, राजधानी स्थापन हुई दिखाई पड़ रही है, రాజధాని స్థాపన అయి ఉన్నట్లు కనిపిస్తుందో उनसे ज्यादा भूले होंगी. వారి ద్వారా పొరపాట్లు ఎక్కువగా జరుగుతాయా? ये अपनी अपनी आंख है. ఇది తమ ఆశ అయ్యింది. ये दृष्टि का वरदान मिल रहा है, मिल चुका है. ఇది దృష్టి యొక్క వరదానం లభిస్తుంది, లభించేసింది, मिला हुआ है, లభించబడింది. वो मिल चुका है, అయితే ఎవరికైతే లభించేసిందో कोई को मिल रहा है, కొంతమందికి లభించేసింది, కొంతమందికి లభిస్తుంది, कोई को वरदान लेने में अभी भी लगे हुए हैं. కొంతమంది ఆ వరదానాన్ని తీసుకోవడంలో ఇప్పుడు కూడా ఇమిడి ఉన్నారు. अभी ఇప్పుడు वो दृष्टि परिवर्तन का समय ఆ దృష్టి యొక్క పరివర్తన సమయం हम ब्राह्मण बच्चों का पूरा होने जा रहा है. బ్రాహ్మణ పిల్లలైన మనది పూర్తిగా అవ్వనున్నది.
ब्राह्मण माना బ్రాహ్మణులు అంటే कितनी संख्या ఎంత సంఖ్య? है? 9 लाख। 9 లక్షలా? ब्राह्मण माना जो पवित्रता का विरुद्ध लेने वाले हैं। బ్రాహ్మణులు అంటే ఎవరైతే పవిత్రత యొక్క ప్రతిజ్ఞని చేసేటటువంటి వారు ఉంటారో. 16,108। కేవలం 16,108 మంది ఆత్మలు. ब्राह्मण माना जो राजयोगी है। బ్రాహ్మణులు అంటే రాజయోగిలు ఎవరైతే ఉన్నారో. प्रजायोगी नहीं, ప్రజాయోగిలు కాదు. प्रजा तो 9 लाख होगी, ప్రజలైతే 9 లక్షలు ఉంటారు. लेकिन क्या है? కానీ ఏమయ్యారు? राजयोगी। రాజయోగి. एक एक बात की, एक एक कर्म की, ఒక్కొక్క విషయంది, ఒక్కొక్క కర్మది, एक एक संकल्प की, ఒక్కొక్క సంకల్పంది, गुह्यता को, राज को जानने वाले, గుహ్యతని, రహస్యాన్ని అర్థం చేసుకునేటటువంటి వారు, తెలుసుకునేటటువంటి వారు वो है राजयोगी ब्राह्मण बच्चे। వారయ్యారు రాజయోగి బ్రాహ్మణ పిల్లలు. और ये ब्राह्मणों का परिवार है। మరియు ఈ బ్రాహ్మణ పరివారం अभी दृष्टि में वो राजधानी दिखाई दे रही है, ఇప్పుడు దృష్టి ద్వారా ఆ రాజధాని కనిపిస్తుంది, लेकिन प्रैक्टिकल में नहीं है। కానీ ప్రాక్టికల్గా లేదు. इसलिए అందువలనే दृष्टि में है, దృష్టిలో ఉంది, वृत्ति में है, వృత్తిలో ఉంది, प्रैक्टिकल में नहीं है। ప్రాక్టికల్గా లేదు. इसलिए అందువలనే इसका प्रभाव क्या पड़ जाता है? దాని ప్రభావం ఏం పడిపోతుంది? राजधानी రాజధాని अप्रत्यक्ष में है, అప్రత్యక్షంగా ఉంది, प्रत्यक्ष में दिखाई नहीं पड़ रही है। ప్రత్యక్షంగా కనిపించడం లేదు. तो उसका प्रभाव हम बच्चे के ऊपर क्या पड़ता रहता है? అయితే దాని ప్రభావం పిల్లలైన మన మీద ఏం పడుతూ ఉంటుంది? है? कि हमारी अवस्था ऊंचे और नीचे बनती रहती है। ఏమనంటే మన అవస్థ పైకి కిందకి అవుతూ ఉంటుంది. ये अप एंड डाउन होने का टाइम नहीं है। ఇది అప్ అండ్ డౌన్ అయ్యేటటువంటి టైం కాదు. अभी समय है ఇప్పుడు సమయం అయ్యింది एक रस रहने का। ఏకరసంగా ఉండేటటువంటిది. कहते हैं अंत समय में जितना एक रस कोई रहता है, అంటారు అంత సమయంలో ఎవరు ఎంత ఏకరసంగా ఉంటారో उतना अच्छी जगह जन्म होता है। అంత మంచి స్థానంలోని జన్మ జరుగుతుంది. और अंत समय में जितना घाबरे आते हैं, మరియు అంత సమయంలో ఎంత ఎక్కిళ్ళు వస్తాయో उतना नीची जगह जन्म होता है। అంత నీచ స్థానంలోని జన్మ జరుగుతుంది, दुर्गति होती है। దుర్గతి అవుతుంది. दुर्गति దుర్గతి और सदगति మరియు సద్గతి ये अभी हो रही है। ఇది ఇప్పుడు అవుతుంది. फिर 5,000 वर्ष మళ్ళీ 5,000 సంవత్సరాలు दुर्गति और सदगति దుర్గతి మరియు సద్గతి का फाउंडेशन नहीं पड़ना है। ఫౌండేషన్ అనేది పడకూడదు. अभी जो हुआ ఇప్పుడు ఏదైతే అయిపోయిందో सो हुआ। అది అయిపోయింది. ఓం శాంతి. ఆడియో క్యాసెట్ నెంబర్ 383. ఓం శాంతి.